సాహిత్యాభిమానులకు నమస్కారం. నేను పురాణ వేరు గ్రంథమాలలోని 12 నవలలను సమీక్షించాలనుకున్నట్టు మీకు తెలుసు. క్రితంసారి ఎపిసోడ్లో మొదటి 6 నవలలను సమీక్షించి వాటిలో గల విశేషాంశముల గురించి నా చేతనైన రీతిలో వివరించాను. ఈ నవలలు రచించడం వెనుక గల తన ఆశయము ఉద్దేశం గురించి విశ్వనాథ వారు పదే పదే వివరించారు. అలాగే ఆయన శ్రీ కోట వెంకటాచలం గారి రచనల గురించి, ఆయన వెలికి తీసిన భారతదేశ అసలు చరిత్ర గురించి తెలిపారు. ఆసక్తితో వెదకగా శ్రీ కోట వెంకటాచలం గారి గురించి శాస్త్రి యనమండ్ర గారు, సుదేష్ పిల్లుట్ల గారు, వేదవీర్ ఆర్యల వంటి మేధావుల ప్రసంగాలు, వెబినార్లు యూట్యూబ్లో నేను వినడం తటస్థించింది. అలాగే వారి సూచనల మేరకు గూగుల్లో వెతికితే శ్రీ వెంకటాచలం గారి రచనలు పీడిఎఫ్లు దొరికాయి. అవి చదివాక పాశ్చాత్య పండితులు వారి వలస విధాన కుతంత్రమునకు వీలుగా వారి సామ్రాజ్యాధికారం స్థిరపరచుకోవడానికి, వారి మిషనరీల మత వ్యాప్తికి వీలుగా మన దేశ చరిత్రను ఒక తప్పుల తడగ్గా మార్చారని అర్థమైంది. విలియం జోన్స్ 18వ శతాబ్దంలో భారతదేశంలోకి వచ్చి మన దేశమంతా తిరిగాడు. ఇక్కడి పండితుల ద్వారా పురాణములను గురించి తెలుసుకున్నాడు. వారితో చదివించి అర్థం చెప్పించుకున్నాడు. భాగవత పురాణంలో మగధ రాజ్యంను మహాభారత కాలం నుంచి వరుసగా పాలించిన రాజవంశముల పేర్లు, రాజుల పేర్లు, ఎవరు ఎన్ని సంవత్సరములు పాలించారు అన్న విషయంలో, కలియుగము క్రీస్తు పూర్వం 3102లో మొదలైంది అన్న సంగతి అతనికి బాగా తెలుసు. అతను క్రిస్టియన్ అయి ఉండి బైబిల్ యందు అధిక విశ్వాసం కలవాడు కనుక భారతదేశ చరిత్ర ప్రాచీనతను అంగీకరించలేకపోయాడు. భారతదేశ చరిత్రను తక్కువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వక్రీకరణలన్నిటికీ పాల్పడ్డాడు. మౌర్య చంద్రగుప్తుడు కాక గుప్త వంశంలో కూడా ఒక చంద్రగుప్తుడు ఉన్నాడని అతనికి బాగా తెలుసు. అందుకే అన్ని రాజవంశంల పేర్లు ప్రస్తావిస్తూనే వారి పరిపాలనా కాలాన్ని తప్పుగా చూపించాడు. అంతేకాకుండా శకకర్తలైన విక్రమార్క చక్రవర్తి, శాలివాహన చక్రవర్తులను కాల్పనిక వ్యక్తులుగా తన చరిత్రలో చిత్రీకరించాడు. మన వామపక్ష మేధావులు, ఆంగ్ల మానసపుత్రులు దానికి వత్తాసు పలికారు. ఇక పోయినసారి ఎపిసోడ్లో పురాణ వేరు గ్రంథమాలలోని 6వ నవల అశ్వమేధం వరకు సమీక్షించాను. ఈ శుంగవంశపు రాజులు 10 మంది. వీరిలో చివరివాడు దేవభూతి. ఇతన్నే క్షేమభూతి అని కూడా అంటారు. ఇతని మరణం తర్వాత కాణ్వాయన వంశము రాజ్యం చేసింది. ఈ 7వ నవల పేరు అమృతవల్లి. దీనికి పీఠిక రచయితల మాటల్లోనే యథాతథంగా నేను ఇలా చదువుతున్నాను, వినండి. ఇది పురాణ వేరు గ్రంథమాలలో 7వ నవల. శుంగవంశపు రాజులైన తర్వాత మగధ రాజ్యంను కణ్వవంశపు రాజులు పరిపాలించారు. శుంగవంశపు రాజుల్లో ప్రథముడు పుష్యమిత్రుడు. ఆయన అశ్వమేధం చేసినవాడు. 6వ నవల అయిన అశ్వమేధము పుష్యమిత్రుడు రాజ్యంకు వచ్చిన కథను నిరూపించును. ఈ పుష్యమిత్ర వంశపు రాజులు 10 మంది. వారు క్రీస్తుపూర్వము 1218 మొదలు క్రీస్తుపూర్వము 918 వరకు 300 ఏండ్లు రాజ్యం చేసి, వారిలో చివరి రాజు దేవభూతి. ఇతనికే క్షేమభూతి అని పేరు. ఈ క్షేమభూతి కాముకుడై రాజ్యము మంత్రులకు అప్పగించి దుష్టముగా సంచరించుచుండెను. ఆయన మంత్రి వాసుదేవుడు. ఈ వాసుదేవుడు కాణ్వాయన బ్రాహ్మణ వంశమునకు చెందినవాడు. ఈ కథ కలియుగ రాజవృత్తాంతం నందును భాగవతం నందును కూడా కలదు. అది ఇలా ఉంది. నచైకద విఠై శ్రుత్వా వాసుదేవస్య మంత్రిణ సుతాం మహారూపవతిం పద్మిని లక్షణాన్వితం తయా గంతుం మనస్సగ్నై
బ్రాహ్మణ్య కాళచ్చోదిత వ్యాజేన తాం సమానయాపత్య సార్థం స్వసన్నిధౌ గూఢం హత్వా నిజశ్చారై సాధ్య తస్యా ప్రియం పతిం తద్రూపధృత్ నిశిప్రాప్య తస్య వాసగృహం నృప హరార్థం దర్శయామాన బ్రాహ్మణిం వరవర్ణిని సాపిజ్ఞాతం న్యదుర్వృత్తం ప్రాణం తత్యాచ తక్షణాత్ తత్సుత్వా వాసుదేవంతు శోకసంతప్తమానసః విషదిగ్ధాం అలంకృత్య కాచిత్ వారాంగనం ద్విజ తైవ ఘాతయామాన దేవభూతిం నృపాధిపం అని ఉన్నది. అనగా దేవభూతి తన మంత్రి అయిన వాసుదేవుని కూతురు అందకత్తి అని విని ఆమెను నమ్మకం మీద పిలిపించి ఆమె భర్తను చంపించి ఆమె భర్త వేషంలో తాను వేసుకుని ఆమె వద్దకు పోయాను. ఆమె వాడిని గుర్తుపట్టి నిరాకరించెను. అతడు ఆమెను బెదిరించెను. ఆమె ప్రాణములను వదిలెను. ఈ వార్త వాసుదేవుడు విని దుఃఖించి రాజు మీదికి విషకన్యను ప్రయోగించి రాజును చంపెను. ఇది కథ. కథలోని విషాంగన వారాంగన. ఈ నవలలోని విషాంగన ఈ కథలోని నాయికైన అమృతవల్లి. ఆమెయు బ్రాహ్మణ స్త్రీయే. ఈ కథ ఎట్లు మార్చబడిందో, ఏ నూతనమైన కల్పన చేయబడిందో నవల చదివినచో తెలియగలదు. ఈ నవల రచనలోని ప్రధాన విషయం ఇదివరకే చెప్పబడింది. ఈ నవలలు మన పురాణం యందున్న కాల నిర్ణయంను ప్రతిపాదించుటకు రాయబడుచున్నవి కదా. భారత యుద్ధమైన తర్వాత బార్హద్రత వంశం వారు 1006 ఏండ్లు రాజ్యం చేసిరి. ప్రద్యోత వంశం 138 ఏండ్లు, శిశునాగ వంశము 360 ఏండ్లు, నందవంశము 100 ఏండ్లు, మౌర్య వంశము 316 ఏండ్లు, శుంగవంశం 300 ఏండ్లు. ఇప్పుడు కణవ వంశం ప్రారంభించుచున్నది. వీరు 85 ఏండ్లు రాజ్యం చేసి, అనగా భారత యుద్ధమైన తర్వాత ఇప్పటికీ 2220 ఏండ్లయింది. ఈ కణువులు 85 ఏండ్లు పాలించారు. ఈ కణువులైనంతనే మగధరాజ్యము శాతవాహనుల ఆధీనంలోకి వచ్చెను. ఈ కథ 8వ నవల పులిముగ్గులో నిరూపించబడును. అనగా శాతవాహనులు మగధ సామ్రాజ్యంను స్వీకరించిన కాలము భారత యుద్ధమైన తర్వాత 2305 ఏండ్లగును. ఇప్పటికీ కలికాలం ప్రారంభించి సుమారు 5000 ఏండ్లయింది. శాతవాహనులు నేటికి పూర్వం 2700 ఏండ్ల నాడు రాజ్యం చేసిరని అర్థం. ఇది నిజమైన లెక్క. పురాణములలోని లెక్క ప్రకారం సూచించు ఇట్లుండును. ఆధునిక చరిత్ర ప్రకారము కొన్ని 100 ఏండ్లు భేదం వచ్చును. తక్కిన నవలన్నీ రాసిన తర్వాత కానీ దీనికి సంపూర్ణమైన విచారణ చేయబడిన పీఠిక వ్రాయటం సంభవించదు. పాశ్చాత్యులు చేసిన మార్పులన్నీ పృథ్వీరాజు రాణి సంయుక్త కథ వరకు చేసిరి. అచ్చటి నుండి మన పురాణములలోని కాలంను యథాతథంగా స్వీకరించిరి. అందుచేత ఈ పురాణ వైర గ్రంథమాలలోని నవలలు పృథ్వీరాజు రాణి సంయుక్త కాలం వరకే రాయబడెను. ఇట్లు ఒక నవల తర్వాత ఒక నవల రాయబడటకు కారణం పురాణముల యందున్న కాలం యొక్క యథార్థము నిరూపించుట కొరకు. ఇది అంతయు పురాణముల యందున్నదే. దానిని పాశ్చాత్యులు విపరీతంగా బుద్ధిపూర్వకంగా మార్చిరి అనుటకు సాక్ష్యములున్నవి. తొలుత భారత యుద్ధం నేటికి సుమారు 5000 ఏండ్ల కిందట జరిగిందన్న విచారణయే పాశ్చాత్యులు అంగీకరింపరు. దానికి శాసనములు మొదలైనవి వారి ప్రమాణములు. మన పురాణములకు ప్రమాణం అది కాదు, జ్యోతిర్విషయం వీరికి ప్రమాణం. సప్తర్షి మండలము నక్షత్రముల యందు ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క 100 ఏండ్లు ఉండును. ఆ నడక పశ్చాద్గమనం, అనగా భరణి యందు ఒక 100 ఏండ్లుండి తర్వాత 100 ఏండ్లు సప్తర్షి మండలము అశ్విని యందుండును, కృత్తిక యందుండదు. ఇది లెక్క. సప్తర్షి మండలము ఒక ఆవృత్తి పూర్తి చేయి నాటికి 2700 ఏండ్లగును. భారత యుద్ధం జరిగినప్పుడు సప్తర్షి మండలం మఖా నక్షత్రంలో ఎందున్నది. అనగా మరలా మఖా నక్షత్రం వచ్చినప్పటికీ 2700 ఏండ్లు అగును. భారత యుద్ధం జరిగి నవలాకాలం నాటికి 2220 ఏండ్లైనది. కణ్వ వంశరాజ్యము పూర్తి అయినప్పటికీ 2305 ఏండ్లగును.
అనగా సప్తర్షి మండలం మరలా మఖా నక్షత్రంలోనికి వచ్చి ఆ 100 ఏండ్లలో భారత యుద్ధం జరిగిన నాటికి ఎన్ని ఏండ్లు గడిచినవో అన్ని ఏండ్లు గడిచినాటికి మరి 400 పై చిల్లర కావలేను. అప్పటికి శాతవాహనుల రాజులలో 26వ వాడు రాజ్యం చేయుచుండు. వారు 35 ఇద్దరు రాజులు. శివశ్రీ శాతకర్ణి 27వ వాడు. అతని కాలం నాటికి ఈ సప్తర్షి మండలం యొక్క ఒక భ్రమణము పూర్తెగును. ఈ కథ 9వ నవలలో ఉండును. ఇది 7వ నవల. ఇది విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన పీఠిక. ఇక ఈ నవల కథాంశము క్లుప్తంగా. ఈ నవలలో శ్రీమాలి, అమృతవల్లి 15 ఏండ్ల ఆడపిల్లలు. శ్రీమాలి మహాసేనాధిపతి వాసుదేవుడి కుమార్తె. అమృతవల్లి హరిసేనుడు అనే ఒక సంస్థానాధిపతి కుమార్తె. అలాగే ఈ కథలో 2 వృద్ధులు ఉంటారు. విదురుడు ఒకడు, జయద్రథుడు ఒకడు. విదురుడు అంటే అచ్చం మహాభారతంలోని విదురుడి వంటి వాడు. ఈ 2 చిన్నపిల్లలను ఎక్కువగా చేరదీస్తూ ఉంటారు. ఇక అమృతవల్లి జయద్రథుడి తాత వల్ల విషభోజనం అలవాటు చేసుకుని విషకన్యగా మారింది. జయద్రథుడి తాత సలహా మీద ఒక సోదమ్మి కాలంజరి వద్ద సోది చెప్పించుకోవటానికి శ్రీమాలిని వెంట పెట్టుకుని వెళ్ళింది అమృతవల్లి. అక్కడి నుంచి రకరకాల సంఘటనలు. వాటిలో ఒకటి శ్రీమాలి వివాహము, ఆమె ఆడపిల్లను కనడము, తర్వాత జయద్రథుడి తాత దుర్మార్గము, దానివలన అతని మరణము, శ్రీమాలి గురించి అమృతవల్లి ఆందోళన పడటము, రాజు పరమ కాముకుడై రాజధాని అయిన గిరివ్రజం వదిలి విదిశలో వారకాంతలతో ఉండటము, సౌందర్యవతైన స్త్రీ కనిపించిన వదలకపోవడము. ఇలా అతడి కన్ను శ్రీమాలి మీద పడి ఆమె భర్తను ఏదో మిషపై విదిశకు పిలిపించి వారిని తన అంతఃపురమునకు చేరువుగా ఇంకో భవనమున ఉంచటం కూడా జరిగింది. అమృతవల్లి తన స్నేహితురాలికి ఆపద ఊహించి తాను ఆమెను రక్షించలేకపోగా రాజక్షేమం కోరి తన శ్రీమాలి మరణంనకు పగ తీర్చుకోవడానికి విషకన్యగా మారి రాజును సంహరిస్తుంది. వాసుదేవుడు రాజు కావడానికి సర్వము అనుకూలంగా చేస్తుంది. క్లుప్తంగా ఇది కథ. ఇక ఈ నవలలో కూడా కొంత అభౌమమైన విషయములు అంటే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సోదమ్మి ద్వారా శ్రీమాలి పూర్వజన్మ వృత్తాంతం కనుక్కోవడము, ఆమె భవిష్యత్తు గురించి తెలుసుకోవడము జరుగుతుంది. విదురుడి మాటల ద్వారా జయద్రథుడి శరీరంలో ఉన్నది అతని జీవుడు కాదని, పిశాచ రూపంలో ఉన్న సైంధవుడి మేనల్లుడైన జయద్రథుడని తెలుసుకుంటుంది. అలాగే సోదమ్మని ఆవహించింది అదే పిశాచమే అని అర్థమవుతుంది. సోదమ్మే కాలంజరి భర్త రామడుగు ద్వారా జరగబోయే సంగతులు అంటే కాలజ్ఞానం గురించి, అంటే వాసుదేవుడు ఎలా రాజు అవుతాడనే విషయము గ్రహిస్తుంది. భవిష్యత్ పురాణము, భాగవత పురాణంలోని మగధ వంశ చరిత్ర గురించి తెలుసుకొని నిశ్చయం చేసుకుంటుంది. ఇక దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. తన ఆత్మార్పణతో దుష్ట సంహారము, శిష్టరక్షణ గావిస్తుంది. దుష్ట సంహారము, శిష్టరక్షణకై భగవంతుడే మళ్ళీ పుట్టనవసరం లేదని, సమయస్ఫూర్తి ధైర్యము కల అమృతవల్లి అంటే ఒక ఆడపిల్ల కూడా చాలునని రచయిత ఈ గ్రంథంలో నిరూపిస్తాడు, ఈ నవలలో నిరూపిస్తాడు. ఇందులో జయద్రథుని ద్వారా విశ్వనాథ్ వారు పలికించిన మాటలు, రామడుగు మాటల ద్వారా జయద్రథుడితో పాటు విలియోనస్, మక్షిమల్లుడు ఇంకొందరు జన్మలెత్తుతూ ఉంటారని, వారి ఆశయమంతా వేదమతమును కించపరచడం, జనులను భ్రష్టులను చేయడమేనని చూచాయిగా ఈ విలియోనస్, మక్షిమల్లుడే 18వ శతాబ్దిన విలియం జోన్స్ మ్యాక్స్ముల్లర్గా జన్మించి మన దేశ చరిత్ర వక్రీకరించారని చెప్పారు. అంతేకాక పిశాచంగా ఉన్న జయద్రథుడు అమృతవల్లితో ఇలా అంటాడు: మా విలియోనస్ ద్వారా అలెగ్జాండర్ దండయాత్ర చేసినప్పుడు ఉన్నది గుప్త చంద్రగుప్తుడు కాదని మౌర్య చంద్రగుప్తుడని చెప్పిస్తాను.
తద్వారా కలిలో 1500 సంవత్సరములు నాశనం చేస్తాను, అంటే కాలం దొంగిలిస్తాను. భగవంతుడు కాలస్వరూపుడు అంటారు కదా, కాలంను వంచుట భగవంతుని వంచుటయే. మాది భగవంతుని మీద పగ, మాది పురాణ వైరము అని అన్నాడు. ఇలా విలియం జోన్స్ చేసిన మోసము విశ్వనాథ వారు చెప్పకనే చెప్పారు. ఇక ఈ పురాణ వైర గ్రంథమాలలోని 8వ నవల పులిముగ్గు. ఈ నవలలో కాణ్వాయన్లలోని ఆఖరివాడైన సుశర్మ వారసుడు లేకుండా మరణించడం, అతని తర్వాత అతని సేనాని ముఖ్యమంత్రి అయిన శ్రీముఖ శాతకర్ణి రాజు కావడం గురించి చెప్తారు. క్రీస్తు పూర్వము 918వ సంవత్సరం అమృతవల్లిలో కాణ్వాయన వంశం నుంచి వాసుదేవుడు రాజు కావడం చూశాం. వీరి వంశము 85 ఏళ్ళు పాలించింది. వాసుదేవుడి కుమారుడు భూమిమిత్రుడు, భూమిమిత్రుని కుమారుడు నారాయణుడు, ఈ నారాయణుడి కుమారుడు సుశర్మ. ఇతడు ఎంత వేదాంతో అంత స్త్రీలోలుడు. ఇతడు ఆంధ్ర శాతకర్ణుల వంశంకు చెందిన పద్మరాణిని పెళ్లి చేసుకున్నాడు. ఇక శ్రీముఖ శాతకర్ణి క్షత్రియుడు. ఇతడి తాతల కాలం నాడు రాజుకు దాయాదులు. ఇతడు రాజును ఎదిరించి ఆంధ్రరాజ్యంను వదిలి మగధకు వచ్చి సైనికుడిగా చేరి తన సమర్థతచే ఖడ్గ విద్య ప్రావీణ్యం చేత చమూపతిగా, దళపతిగా ఉన్నత పదవులు చేపడుతూ చివరికి సైన్యాధిపతి అయినాడు. నారాయణ మహారాజు ఇతడి సామర్థ్యంకు మెచ్చి ఇతడిని ముఖ్యమంత్రిగా చేశాడు. నారాయణుడి మరణానంతరము సుశర్మను రాజుగా నిలిపి శ్రీముఖుడు సేనానిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెరవేరుస్తున్నాడు. ఇతడు రాజుకు విశ్వాసపాత్రుడు. ఇక అమృతవల్లిలో పిశాచంగా ఉన్న జయద్రథుడు ఇందులో మళ్ళీ జన్మమెత్తి జయద్రథుడు అనే పేరుతో కొద్ది కాలం ధాన్యకటకంలో నివసించి శ్రీముఖ శాతకర్ణికి ఖడ్గ విద్యా గురువుగా ఉన్నాడు. పిమ్మట అక్కడ అలా ఖడ్గ విద్యా గురువుగా ఉన్నప్పుడు గంగాధర శాతకర్ణి అనే ఒక రాజబంధువు కుమార్తెను వివాహమాడకుండానే ఆమెతో కలిసి ఉండి ఒక బిడ్డను కని వివాహం చేసుకోనన్నాడు. ఆ నేరమునకు రాజు చేత బహిష్కరింపబడి కొండల్లో కోనల్లో తిరుగుతూ పులిగా మారే విద్య అభ్యసించాడు. అతడి లక్ష్యం సుశర్మ మరణం, శ్రీముఖ శాతకర్ణి రాజుగా కావడం. శ్రీముఖ శాతకర్ణి బౌద్ధుడు కావడం, వేదమతానికి దూరం కావడం అతడికి బాగా నచ్చిన విషయం. జయద్రథుడు సిద్ధుడి వలె సుశర్మ దంపతులను కలిసి సుశర్మకున్న ఒక అసాధ్యమైన కోరికను తీరుస్తానన్నాడు. ఆ అసాధ్యమైన కోరిక ఏమంటే అతడికి తన భార్యను ఆడపులిగా చూడాలనే వాంఛ. అది తీరుస్తానని చెప్పి వారిని గిరివ్రజపురం దగ్గరలో ఉన్న బలిమఠం అడవుల్లో బస చేయించాడు. ఇంతలో అతడి కుమారుడు చిన్న జయద్రథుడు తండ్రిని వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నాడు. తండ్రి పథకము చివరి నిమిషంలో తెలిసి కూడా రాజు మరణాన్ని ఆపలేకపోయాడు. కానీ తండ్రికి శిక్ష పడాలని భావించి అతడు మళ్ళీ మనిషిగా మారగలిగే ప్రయత్నాన్ని నిరోధించాడు. ఆడుపులిగా మారిన పద్మరాణి పులి రూపమున ఉండి తన భర్తను చంపిన సిద్ధుణ్ణి అంటే జయద్రథుణ్ణి వెంటాడి పోరాడి చంపుతుంది. ఇలా కొంత కల్పన చిత్రీకరించారు. ఈ నవలలో కథ ఇలా ముగుస్తుంది. ఈ నవలలో బీభత్స రసాన్ని, అద్భుత రసాన్ని విశ్వనాథ వారు చాలా అందంగా మేళవించి చివరి వరకు ఆపకుండా చదివేలాగా ఉత్సుకతను ప్రవేశపెట్టారు. ఈ నవల అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఈ నవలలో తోహార్ అనే ఒక ఆటవికుడి ద్వారా మొదట శ్రీముఖుడు, తర్వాత చిన్న జయద్రథుడు ఆ పులిగా మారుతున్న ఈ జయద్రథుడిని, సిద్ధుణ్ణి
కనుగొన్న పద్ధతిని అద్భుతంగా వర్ణించారు. ఈ నవల చాలా నచ్చి కాబోలు విశ్వనాథ పవన్ శాస్త్రి గారు కాస్త సరళమైన తెలుగులో మళ్ళీ పునర్లిఖించారు. ఇక శ్రీముఖ శాతకర్ణి క్రీస్తు పూర్వం 833లో గిరివ్రజం రాజధానిగా చేసుకుని రాజైనాడు. ఈ ఆంధ్రులు 506 ఏండ్లు మగధ సామ్రాజ్యం పాలించారు. వీరు బౌద్ధులు. వీరి కాలంలో బౌద్ధము బాగా ప్రబలమైంది. ఇక ఈ పురాణ వైర గ్రంథమాలలో 9వ నవల నాగసేనుడు. ఈ నవలలో సనాతన వైదిక మతము బౌద్ధ మతముల మధ్య సంఘర్షణ చిత్రీకరించబడింది. రాజులు బౌద్ధ మతమును అనుసరించడంతో పాటు బౌద్ధ విహారాలను స్థాపించడం, వాటిని అభివృద్ధిపరచడంలో ఎక్కువ శ్రద్ధ చూపించడం, అయినా కూడా పండితులైన బ్రాహ్మణులకు మర్యాద చూపడం అనేది ఉంది. ఈ నవలా కాలం శివశ్రీ శాతకర్ణి పరిపాలనా కాలం. మహారాణి గౌతమి, ఈమె బౌద్ధురాలు. ఈమె బౌద్ధ మతాభివృద్ధికి విశేష కృషి చేసింది. గౌతమిపుత్ర శాతకర్ణి యువరాజు. వారి ఏలుబడిలో ఉన్న ఒక గ్రామం పేరు కజంగాల. ఇక కథాంశంకు చెప్పే ముందు ఈ నవల యొక్క పీఠిక కూడా నేను యథాతథంగా చదువుదాము అని అనుకుంటున్నాను. ఈ నవల గురించి చెప్పబోయే ముందు ఈ నవలను అంకితం ఇచ్చినది సర్వేపల్లి రాధాకృష్ణ పండితులకు అని విశ్వనాథ సత్యనారాయణ వారు రాశారు. అలాగే ఆయన పీఠిక ఇలా ఉంది. ఇది పురాణ వైర గ్రంథమాలలోని 9వ నవల. ఈ గ్రంథమాల రాయటకు కారణం సర్ విలియం జోన్స్ మొదలైన పాశ్చాత్య చరిత్రకారులు మన పురాణములలోని కాలంను తారుమారు చేసి భారతదేశ చరిత్రను తలకిందులు చేయుటయే కారణం. మత్స్య, వాయు, భవిష్యత్, భాగవత పురాణములలో చెప్పబడిన రాజవంశములను వారి కాలంను పాశ్చాత్య చరిత్రకారులు తాము కాదని పరదేశీయులు రాసిన వ్రాతలను ఆధారంగా సరిగ్గా మన గ్రంథములను అర్థం చేసుకోలేక కొంత బుద్ధిపూర్వకంగా దురుద్దేశంతో చేసినట్టు స్పష్టం. మగధ రాజ్య చరిత్ర పురాణంలో ఎందు చక్కగా ఉంది. ఏ వంశం తర్వాత ఏ వంశం వారు రాజ్యం చేసిరో, ఏ రాజవంశం నందు ఎంతమంది రాజులు ఎన్నెన్ని సంవత్సరంలో రాజ్యం చేసిరో కలదు. దాన్ని రుజువు చేయుట కొరకు ఈ నవలలు రాయబడుచున్నవి. భారత యుద్ధం జరిగిన తర్వాత ఈ నవలలోని కథాభాగం జరుగునాటికి 2700 సంవత్సరములు గడిచినవి. ఆ లెక్క ఈ నవలలో చూపింపబడింది. నాటికి మగధ దేశంన ఆంధ్రరాజుల్లో 24వ రాజు అయిన వాడు గౌతమిపుత్ర శ్రీ శాతకర్ణికి తండ్రి అయిన శివస్కందవర్మ రాజ్యం చేయుచుండెను. ఆ సంగతి నిరూపింపబడింది. పాశ్చాత్య చరిత్రకారులు మన పూర్వచరిత్ర కాలంను తారుమారు చేయుటకు మన పురాణములను ప్రమాణములుగా తీసుకొనక మెగస్తనిస్ మొదలైన వారి రాతలు ప్రమాణంగా తీసుకుని వారు రాసిన శాండ్రకోటస్ అన్నమాట చంద్రగుప్తుడని అర్థం చేసుకుని దానిని మౌర్య చంద్రగుప్తుడని నిరూపింప ప్రయత్నించడంలో మన పురాణ కాలంలో తారుమారైనవి. గుప్త చంద్రగుప్తుడైనచో సరిపోవును, ఏది గ్రహించినచో సరిపోవునో దాన్ని వదిలి సరిపోని దానిని తీసుకుని పురాణములు తప్పనుట, దానిని మన పండితులు స్వీకరించుట జరుగుతున్నది. ఈ దోషము సాధ్యమైనంత వరకు ఈ నవలలో పరిహరించుటకు ప్రయత్నం జరుగుతున్నది. ఈ గ్రంథము పేరు నాగసేనుడు. అతడు మిళింద పన్హాను గ్రంథంను రచించాడు. మిళింద పన్హా అన్నది గొప్ప బౌద్ధమత వేదాంత గ్రంథం. దానిని రాసినవాడు నాగసేనుడు. ఆయన శోణోత్తరుడు అనే బ్రాహ్మణుని కుమారుడు. వారికి హిమోత్పర్వతం నందలి ఖజంగాల అను గ్రామము. ఇది చరిత్ర విషయం. నాగసేనుడు బ్రాహ్మణుడు. వ్రాసినది మహాబౌద్ధమత గ్రంథం. తక్కినదేమీ తెలియదు.
ఈ నవలయందు అతడు బౌద్ధుడెట్లయినో ఆ గ్రంథం ఎందుకు రాసెనో కల్పింపబడి రాయబడింది. మిళింద పన్హా అన్న గ్రంథము మిళిందుడన్న రాజునకు నాగసేనునకు జరిగిన బౌద్ధ వేదాంత విషయిక ప్రశ్నోత్తరములతో ఉండును. మిళిందుడు గ్రీక్ రాజైన మినాండర్ అని నేటి చరిత్రకారులు అందరు. మినాండర్ శబ్దము మిళిందుడెట్లయినో చెప్పలేం. శాండ్రకోటస్ చంద్రగుప్తుడు ఎలా కావలేను, సముద్రగుప్తుడు ఎలా కారాదు? నిజానికి అది సముద్రగుప్తుడే. ఈ సంగతి 10వ 11వ నవలలో నిరూపింపబడును. అందుచేత ఈ నాగసేనుని మిళిందుడు మినాండర్ కాలంతో సరిపోకపోవచ్చు, సరిపోదు. వారి కాలము ప్రధాన విషయంలో ఎందే సరిపోనప్పుడు ఒక నవలలోని మిళిందర్ మినాండర్ కాకపోవటలో సరిపోకపోవటలో తప్పులేదు. ఇలా సాగింది విశ్వనాథ సత్యనారాయణ వారి పీఠిక. ఇక ఈ కథాంశం వస్తే, ఈ గౌతమీపుత్ర శాతకర్ణి యువరాజు అని చెప్పాం కదా, వారి ఏలుబడిలో ఉన్న ఒక గ్రామం పేరు కజంగాల. ఆ గ్రామమంతా బౌద్ధము. ఒక్క శోణోత్తరుడనే బ్రాహ్మణ కుటుంబం తప్ప. శోణోత్తరునికి 3 కుమారులు. పెద్దవాడు దూర్జటి, వివాహమైంది. రెండవవాడు నాగసేనుడు, మూడవవాడు సౌరి. అదే ఊరిలో శివనాగు అనే ఒక అధికారి. ఇతడికి సౌరికి చెలిమి ఏర్పడింది. ఇతని ద్వారా ఒక విషయాధిపతి అంటే ఓ జిల్లాధికారి అనుకోవచ్చు, అజీవకుడు అనే ఆయన వద్ద ఉద్యోగం సంపాదించాడు సౌరి. నెమ్మదిగా అతడికి అల్లుడు అయినాడు. అంచెలంచెలుగా ఎదిగి విషయాధిపతి, తర్వాత రాష్ట్రాధిపతి అయినాడు. అతడు ఒక సైన్యాధిపతి కావాలని అనుకున్నాడు. కానీ తన కుటుంబము బౌద్ధం కానిదే ఆ పదవి తనకందదని తెలుసుకున్నాడు. ఇటు రెండవ వాడైన నాగసేనుడు వైదిక ధర్మాభిమాని. అతడు దేశమంతా తిరుగుతూ బౌద్ధ శ్రమణులతో వాదిస్తూ వారిని ఓడిస్తూ బహుమతులు పురస్కారాలు అందుకుంటున్నాడు. శంకరవాదాన్ని ప్రచారం చేస్తున్నాడు. సౌరి తన కోరిక తీర్చుకోవటానికి శివనాగును పిలిపించి ఎలాగైనా తన తండ్రిని అన్నల్ని బౌద్ధులుగా మార్చమని పురమాయించాడు. ఆ ప్రయత్నంలో శివనాగు వారిని ఇల్లు ఖాళీ చేయించినాడు. వారు చెట్టు కింద తలదాచుకున్నారు. మునిపే వ్యాధిగ్రస్తురాలైన తల్లి ఆ గాలివానలో నాటి రాత్రి మరణించింది. అది తెలుసుకొని సౌరి చాలా బాధపడినాడు. తల్లి అపరకర్మలకు అన్నిటికీ ఏర్పాట్లు చేసి అన్నీ సక్రమంగా అయిన పిమ్మట తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు నాగసేనుడు సౌరిని ఆపి ఇలా అన్నాడు: ఈ వయసులో తండ్రిని అన్నను బాధ పెట్టుట ఎందుకు? నేను రాజధానికి వస్తాను. ఎవరితో వాదించమంటే వారితో వాదిస్తాను. నేను ఓడిపోతే బౌద్ధం స్వీకరించి సన్యాసిని అవుతాను. నేను గెలిచినచో వారు నిన్ను షరతులు లేకుండా సైన్యాధిపతిగా చేయాలి. ఈ నిబంధనకు రాణిగారు ఒప్పుకుంటే నేను అక్కడికి వస్తాను అని చెప్పాడు. చివరికి నాగసేనుడు ఎలాంటి వాదన లేకుండానే మహారాణి ఆదేశం మేర బౌద్ధ సన్యాసిగా మారాడు. మిళింద పన్హా అనే బౌద్ధ మత గ్రంథం రచించాడు. ఇది చరిత్రాంశం. మిగిలింది కల్పన. ఇక ఇందులోని విశేషాంశములు కొన్ని ఉన్నాయి. ఆ కాలంలో కూడా మత మార్పిడిపై ఒత్తిళ్ళు ఎక్కువ ఉన్నాయి. యోగ్యత కన్నా మతముకు ప్రాముఖ్యత ఇచ్చినారు. బౌద్ధులుగా మారిన వారికి అధికారులుగా, ఉన్నతోద్యోగులుగా మారడానికి అవకాశములు ఎక్కువ ఉన్నాయి. పైగా బౌద్ధుల దుర్మార్గం గురించిన ఉదాహరణలు కొన్ని ఉన్నాయి. అశ్వమేధం నవలలో, నందోరాజా భవిష్యత్తు నవలలో కూడా కొన్ని సంఘటనలు కనిపిస్తాయి. ఇక ఈ నవలలో కూడా జయద్రథుడు, వెలియోనస్సు వస్తారు. వెలియోనస్సు పాటలు పాడుతూ తిరిగే బిచ్చగాడు. ఈ పాటలు అసభ్యంగా ఉంటాయి, కానీ ఒక ఆకర్షణ ఉంది. ఈ పాటలు విన్నవారు మళ్ళీ మళ్ళీ వినాలని కోరుకుంటారు. ఇక జయద్రథుడు ఇందులో కబంధుడు.
కబంధుడు అంటే రామాయణంలో ఒక పాత్ర, మీకు తెలిసే ఉంటుంది. తల ఉండదు, మొండెములోనే నోరు ఉంటుంది, చేతులు కాళ్ళు ఉంటాయి. ఆకారానికి కాళ్ళు కురచగా ఉంటాయి. ఇతడు ఉన్న చోటు నుంచి కదలడు. కానీ ఇతడికి అనుగ్రహం కలిగితే తనకు ఆహారం ఇచ్చిన వాడి కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఇది ఒక ఫ్యాంటసీ నవల్ లాగా ఉంటుంది. ఇతడు శౌరి మీద అనుగ్రహం చూపి శౌరికి ఖడ్గ విద్యలో మెలకువలు నేర్పిస్తాడు. శౌరి సైన్యాధిపతి కావడానికి ఇది పరోక్షంగా ఉపయోగపడుతుంది. ఇలా సాగిపోతుంది ఈ నవల. ఈ శాతవాహన రాజుల కాలంలో బౌద్ధము చాలా ఉచ్చదశలో ఉంది. వారు పెద్ద పెద్ద విహారంలో నిర్మించి బౌద్ధ శ్రమణులను వారిని చాలా ప్రోత్సహించారు. ఈ శాతకర్ణులలో వీరిలో చివరి రాజు చంద్రశ్రీ శాతకర్ణి. చంద్రశ్రీ శాతకర్ణి ఈ గుప్త చంద్రగుప్తుడు అక్క చెల్లెళ్లను వివాహమాడాడు. వీరిద్దరూ తోడళ్ళోళ్ళు. గుప్త చంద్రగుప్తుడు చంద్రశ్రీ శాతకర్ణికి సైన్యాధిపతి. చంద్రశ్రీ శాతకర్ణిని చంపి బాలుడైన పులోముణ్ణి సింహాసనం ఎక్కించి అతని తరపున రాజ్యపాలన చేశాడు గుప్త చంద్రగుప్తుడు. కొంతకాలం తర్వాత పులోముని కూడా చంపించి రాజైనాడు. ఇతని కాలంలోనే అలెగ్జాండరు భారతదేశం మీద దండయాత్రకు వచ్చాడు. గుప్త చంద్రగుప్తుని కుమారుడు సముద్రగుప్తుడు. ఇతడు మహావీరుడు. ఇతడు యువరాజుగా సైన్యాధిపతిగా ఉన్నప్పుడు అలెగ్జాండర్ను గాంధార దేశంలోనే ఎదిరించి ఓడించాడు. అలెగ్జాండర్ను సింధు నది దాటకుండానే తన సేనతో వెనుదిరిగి బాబిలోన్ వద్ద గుండె పగిలి మరణించాడు. ఇది 327 BCలో జరిగింది. అలెగ్జాండర్ మరణానంతరం గ్రీస్ రాజ్యం అతని సేనాని అయిన సెల్యూకస్ నికటార్కు వచ్చింది. ఇలా క్రీస్తుపూర్వము 833 నుంచి క్రీస్తుపూర్వము 327 వరకు ఆంధ్ర శాతవాహనులు పాలించారు. పిమ్మట ఆంధ్ర భృత్య వంశము అంటే ఈ గుప్త వంశము రాజ్యానికి వచ్చింది. గుప్త చంద్రగుప్తుడు మగధ తనకు లొంగుతుందో లేదో, మగధ రాజ్యంలో ఇంకా ఆంధ్ర శాతకర్ణుల అభిమానులు ఉంటారనే భయముతో అతడు గిరివ్రజంను వదిలి పాట్లీపుత్రం రాజధానిగా చేసుకున్నాడు. సముద్రగుప్తుని కాలంలో ఈ సెల్యూకస్ భారతదేశం మీదకు దండయాత్ర తలపెట్టాడు. ఇది పురాణ వైర గ్రంథమాలలోని 10వ నవల హెలీనాలోని కథ. ఇక్కడ హెలీనా సెల్యూకస్ కుమార్తె. దండయాత్రలో ఓడిన సెల్యూకస్ సముద్రగుప్తునితో సంధి చేసుకుని తన కుమార్తెను అతనికిచ్చి వివాహం చేసి తన దేశానికి తిరిగి వెళ్ళాడు. సెల్యూకస్ రాయబారి అయిన మెగస్తనీస్ సముద్రగుప్తుడి దర్బార్లో ఉన్నాడు. పాట్లీపుత్రం గురించి, సముద్రగుప్తుడి పాలన గురించి తన ఇండికా అనే గ్రంథంలో రచించాడు. వీరు మన పేర్లు సరిగా పలకలేక చంద్రశ్రీ శాతకర్ణిని జాండ్రమాస్ అని, చంద్రగుప్తుడిని శాండ్రకోటస్ అని, సముద్రగుప్తుడిని శాండ్రక్రిప్టస్ అని వ్యవహరించాడు. విలియం జోన్స్ 1774 ADలో భారతదేశ చరిత్ర రచించినప్పుడు పురాణములను పరిశీలించినా వాటిని నిర్లక్ష్యం చేసి మెగస్తనీస్ వచ్చింది మౌర్య చంద్రగుప్తుని కాలంన అని నిర్ధారించి చరిత్రలో 1500 ఏండ్లు లేకుండా చేశాడు. ఇక ఈ నవల హెలీనా నవలలో విశ్వనాథ వారు రచించిన పీఠిక ఈ రకంగా ఉంది. దాన్ని చదువుతాను, వినండి. ఈ పురాణ వైర గ్రంథమాలలో ఇది 10వ నవల. సర్ విలియం జోన్స్ పబ్లితులను, ఇప్పటి మన భారతదేశ చరిత్రకారులను, పూర్వ భారతదేశ చరిత్రను వారు సృష్టించలేదు. అప్పుడు వారెరిగి ఉన్న భారతదేశ పండితులను కనుగొని ఈ మన భారతదేశ పూర్వ చరిత్రను రాశారు. ఆ పండితులను మన పూర్వ చరిత్రను సృష్టించలేదు. మత్స్య పురాణము, వాయు పురాణము, భవిష్య పురాణము, భాగవతము మొదలైన పురాణములలోని మన రాజవంశ చరిత్రముల నుండి
భారతదేశ పూర్వచరిత్రను తీసి ఈ పండితులు ఆ పాశ్చాత్యులకు చెప్పారు. మూలము మన పురాణములు. ఈ పురాణములలోని రాజవంశములను, కాలమును ఆ పాశ్చాత్య చరిత్రకారులు యథేచ్ఛంగా మార్చుటకు కారణం నాడు మనల్ని పరిపాలించుచున్న ఇంగ్లీష్ వారి ప్రధాన మత గ్రంథమైన బైబిల్లో సృష్టి జరిగి క్రీస్తు పూర్వము సుమారు 2000 ఏండ్లగుచుండగా మన పురాణముల ప్రకారము భారత యుద్ధం జరిగే క్రీస్తు పూర్వము 3500 ఏండ్ల నాటిదై ఉండగా మనలను పాలించుచున్న ఎక్కువ వారి పూర్వచరిత్ర కంటే పాలింపబడుచున్న మన పూర్వచరిత్ర మిక్కిలి పూర్వమైనదగుట వారు సహింపలేకపోవుట. మ్యాక్స్ ముల్లరు భారతీయ నాగరికత యందు అభిమానం కలవాడు. అట్టివాడు కూడా మన చరిత్ర యొక్క పురాతనత్వంను దిగదీయుటకు వెనుదీయలేదు. ప్రతి సంవత్సర పంచాంగమందును కలిలో ఎన్ని సంవత్సరములు గడిచినవని రాయబడుతూనే ఉండదు. కలి ప్రారంభించినప్పటి నుంచి మన పూర్వులు దీన్ని లెక్క పెట్టుతూనే ఉన్నారు కదా. క్రీస్తు శకము ఇప్పటికీ 1964 ఏండ్లు. అంటే ఈ నవలా పీఠిక ఈయన 1964లో రాశారు. ఇది ఏడాది చల్లగా ఏడాది లెక్క పెట్టుతూ వచ్చినదే కదా. శాలివాహన శకం ఇట్టిదే కదా, విక్రమార్క శకం ఇట్టిదే కదా, సైరస్ శకం ఇట్టిదే కదా. అటువంటప్పుడు కలి ప్రారంభించిన నాటి నుండి లెక్క పెట్టుతూ వచ్చిన నేటి 5063 చిల్లర ఎందుకు కాదు? ఇది పాశ్చాత్య చరిత్రకారులు చేసిన ద్రోహము, మన వాండ్రకు లేని జాత్యాభిమానము. తన ఇంటికి జ్యేష్ఠాదేవి, పొరుగింటికి శ్రీ మహాలక్ష్మి అని ఒక సామెత ఉంది. మన నేటి విద్యావంతులు అనుకొనబడేవారు మన ప్రవృత్తి ఇట్లున్నది. భారత యుద్ధము 5063 సంవత్సరముల కింద జరిగిందని చెప్పుటకు వేరే ప్రబల కారణములు కలవు. జాత్యాభిమానం కలవారికి ఈ పై కారణం చాలు. భారత యుద్ధము సప్తర్షి మండలము మఖానక్షత్రం యందున్నప్పుడు జరిగిందని ఉంది. సప్తర్షి మండలం ఒక్కొక్క నక్షత్రం యందు ఒక్కొక్క 100 ఏండ్లు ఉండును. అది పశ్చాద్గమనం. అనగా ఈ 100 ఏండ్లు మఖానక్షత్రం అందున్నచో వెనకటి శతాబ్దిలో ఆశ్లేష ఎందుండదు, పుబ్బ ఎందుండును. ఆ వెనకటి శతాబ్దిలో ఉత్తర పల్గుని ఎందుండును. భారత యుద్ధం నాటికి సప్తర్షి మండలము మఖ నక్షత్రం నందు చేరి ఎన్ని ఏండ్లయింది? అది వేరే లెక్క. ఈ లెక్క ప్రకారం చూస్తే నేటికి కలి ప్రవేశించి 5063 ఏండ్లయింది. వేరే లెక్క ఉన్నది. విశ్వకాల పరిమితి 5 ఏండ్లకు ఒకసారి కొన్ని సెకండ్లు జరుగుచుండును. ఈ సంగతి ఆర్యభట్టాదులు రాసిరి. పాశ్చాత్యులైన మహాగణిత శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించిరి. ఈ లెక్క ప్రకారము భారత యుద్ధ కాలం నాటి సంవత్సర పరిమాణం నందు నేటి సంవత్సర పరిమాణం మినహాయించు, దానిని 5 పెట్టి భాగించు భారత యుద్ధం జరిగి 5060 సంవత్సరంలో గడిచిందని రుజువు అవుతున్నది. ఇవన్నీ లెక్కలు, గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము. ఆ శాస్త్రములతో పరిచయం లేని వారికి తెలియవు. ఇవి కాక మగధ రాజవంశ చరిత్రము, కాశ్మీర రాజవంశ చరిత్రము, నేపాళ రాజవంశముల యొక్క చరిత్రములు వేరే దొరుకుతున్నవే. వానిలోని అంశములు పురాణములలోని రాజవంశములలోని లెక్కకు సరిపోవచ్చున్నవి. ఇంత సరిపోవచ్చున్న రాజవంశ చరిత్రలను వదిలిపెట్టి భారతదేశ దౌర్భాగ్యవశమున ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించినందున మనకు కొన్ని లాభములు కలిగినవి వారిని ఎవరు కాదనరు. కానీ ఇంగ్లీష్ వారు ప్రధానంగా మన దేశంకు చేసిన ద్రోహము, మన సాంప్రదాయములను చంపుట, మన విశ్వాసములను నాశనం చేయుట, వారి చరిత్ర యొక్క సామ్యం తెచ్చి మన చరిత్రను వ్యాఖ్యానం చేయుట, రాజకీయంగా మన దేశమును ఏకదేశమును చేసి సంస్కృతి సంప్రదాయముల చేత భిన్నము చేయుట. ఇలా వారు చేసిన లాభముల కంటే వారు మనకు చేసిన ద్రోహమే ఎక్కువేమో అన్నట్టుంది. ఈ రీతిగా మన చరిత్ర కాలంను తక్కువపరచుటకు వారికి దొరికిన ఆధారములు ఉన్నవి. అవి నిజమైన ఆధారములు కావు. వారు సరిగా అర్థం చేసుకొని కూడా దుర్వ్యాఖ్యానములకు పాల్పడుట మన పూర్వచరిత్ర కాలంను వారు తగ్గించుటకు హేతువులైనవి. అందులో ప్రధానమైనది అలెగ్జాండర్ దండయాత్ర. ఈ అలెగ్జాండరు దండెత్తి వచ్చినప్పుడు
శాండ్రకోటస్ అన్న రాజు రాజ్యం చేయిచుండెనని మెగస్తనీస్ అన్న గ్రీక్ రాయబారి రాసెను. శాండ్రకోటస్ అన్న మాటను చంద్రగుప్తుడని పాశ్చాత్య చరిత్రకారులు రాశారు. ఆ మెగస్తనీస్ శాండ్రకోటస్తో పాటు శాండ్రక్రిప్టస్ అన్నవాడు కూడా మరి ఒక రాజుగా పేర్కొన్నాను. వీరెవరైనాను శాండ్రా చంద్ర అయినచో అది చంద్ర కానీ సముద్ర కానీ ఇట్టి పేర్లు మొదటిగా కలవాళ్ళు ఇద్దరు ఉండవలేను. శాండ్రకోటస్ మౌర్య చంద్రగుప్తుడైనచో మౌర్య చంద్రగుప్తుని తండ్రి నందుడు, అతని కుమారుడు బిందుసారుడు కుదరదు. గుప్త చంద్రగుప్త గుప్త సముద్రగుప్తులు ఇద్దరున్నారు. ఇద్దరును తండ్రి కొడుకులు. శాండ్రకోటస్ ఒకడు, శాండ్రక్రిప్టస్ ఒకడు. మెగస్తనీస్ రాసిన రాతలకు సరిపోవు. మన పురాణములను పైన చెప్పిన రాజవంశముల చరిత్రములను చూసినచో అలెగ్జాండర్ దండెత్తి వచ్చిన నాటికి పాట్లీపుత్రమును పాలించుచున్నది గుప్త చంద్రగుప్తుడు కావలేను. ఆ గుప్త చంద్రగుప్తుడు మగధ రాజ్యంను పాలించిన ఆంధ్ర శాతవాహన రాజుల్లో చంద్రశ్రీ శాతకర్ణి అన్న రాజును వధించి తన రాజధానిని గిరివ్రజపురం నుండి పాట్లీపుత్రంలోకి మార్చెను. అప్పుడు సముద్రగుప్తుడు యువరాజు. అతడు మహావీరుడనియు ఇండియన్ నెపోలియన్ అనియు విన్సెంట్ స్మిత్ కూడా రాశాను. కానీ వారి లెక్క ప్రకారము ఈయన క్రీస్తు శకం 300 ఏండ్లు జరిగిన తర్వాత రాజ్యం చేసిన వాడాయను కనుక వారి లెక్క పొసగదు. శాండ్రకోటస్ మౌర్య చంద్రగుప్తుడైనచో మరి శాండ్రక్రిప్టస్ ఎవరు? ఇక్కడ సముద్రగుప్తుడగును. సముద్రగుప్త చక్రవర్తికి ఆస్థాన కవి కలడు. ఆయన పేరు హరిసేనుడు. సముద్రగుప్తుడు యోన దేశంలో అంటే నేటి ఆఫ్ఘనిస్తానం అలెగ్జాండర్ను ఓడించి తిప్పి పంపెనని, ఈ అలెగ్జాండర్ తిరిగిపోయి గుండె పగిలి బాబిలోన్లో మరణించిననియు రాసిన. అనగా అలెగ్జాండర్ భారతదేశంలోనికి రానేలేదు, గెలవనే లేదు. ఇదంతా అబద్ధమైన కల్పన. ఇది అబద్ధమని మనం జాగ్రత్తగా చూసించో వారి చరిత్రయే చెప్పును. 1. తక్షశిలా రాజునకును అలెగ్జాండర్తో యుద్ధం చేసి ఓడిపోయిన పురుషోత్తమునకును విరోధము అని వారు రాసిరి. తక్షశిల రాజ్యం కాదు, అది ఒక బౌద్ధ సంఘారామము. దానికి రాజు ఉండడు. 2. పురుషోత్తముడు ఏ దేశపు రాజు? అది లేదు. అతడు గొప్ప రాజు. 40,000 సైన్యంతో, 400 ఏనుగులతో, 10,000 అశ్వికులతో వచ్చిన పురుషోత్తముడు ఏ దేశపు రాజో చెప్పనక్కర్లేదా? ఏ పట్టణపు రాజో చెప్పనక్కర్లేదా? పేరు లేని రాజు ఉన్నాడనుట, రాజు లేని ఊరి పేరు చెప్పుట. గొప్ప సైన్యం గల రాజు పేరు చెప్పి వానిదే దేశమో ఏ ఊరో చెప్పకపోవుట. ఆ చరిత్రలోని ఈ 2 అంశములు అది కల్పన అని చెప్పుటకు చాలును. 3. అక్కడ గ్రీక్ సైనికులు ఎదురు తిరిగిరట. ఆఫ్ఘనిస్తాను, షయిస్తాను, పర్షియా మొదలగు పర్వత దేశములలో తిండి తిప్పలు లేక వచ్చిన గ్రీక్ సైన్యము తృణకాష్ట జల సమృద్ధి గల పాంచాల దేశంలో సమృద్ధిగా దొరికిన తిండిని పాలును అనుభవించలేక కాబోలు అయ్యో మా ఇంట్లో వదిలిపెట్టి ఇంత దూరం వచ్చితిమి, ఇంకా మేము పోలేము అన్నారట. మరియు చూడగా అలెగ్జాండర్ గ్రీస్ దేశం నుండి తెచ్చినది 40,000 సైన్యం. దానిలో అనేక స్థలములు గెలిచి ఆయా స్థలములను రక్షించుటకు తన సైన్యంలో కొంతను వదిలిపెట్టుతూ వచ్చెను. తీరా భారతదేశం వచ్చే వేళకు గ్రీకులు 10,000 మంది ఉన్నారేమో. తక్కిన వారందరూ పర్షియన్లు, సిరియన్లు, షయిస్తాన్ ప్రాంతీయులు అయి ఉండవలను. ఆ 10,000 మందికే అంత ప్రాధాన్యమా? 4. ఆ సైన్యము మేము ఎడారిని దాటలేము అన్నారట. చీనాబు, జీలం, సింధు నదులు 3 కలిసిన తర్వాత మరియు పశ్చిమంగా సముద్రాభిముఖంగా వెళ్ళిన కానీ ఎడారి లేదు. ఇది భారతీయులందరికీ తెలియను. ఎచ్చట పురుషోత్తముడు ఓడిపోయినాడని చెప్పబడినదో అచ్చటి నుండి హస్తినాపురం వచ్చుటకు నడుమ ఎడారియే లేదు. ఇది వట్టి కల్పన. ఇంకా ఎన్నో కలవు. 5. సైన్యం ఎదురు తిరిగిన తర్వాత అలెగ్జాండర్ సింధు నదిని అనుసరించి దక్షిణంగా వచ్చి ముల్తాన్ను పట్టుకొను. ఇది ఒక సందర్భపు మాట. ఆనాడది సింధుక దేశం. ఒకవేళ పురుషోత్తముడు తద్దేశాధిపతి అయినచో పురుషోత్తముని గెలిచిన తర్వాత ముల్తాన్ను గెలవనక్కర్లేదు. ఆ గ్రీకులవి పట్టణ రాజ్యములు, సిటీ స్టేట్స్, మనవి కావు.
కల్పించి వ్రాసిన చరిత్రలో వాళ్ళ పరిస్థితులను అనుసరించి ఇక్కడ కూడా అట్లే ఉండునని అనుకుని రాసినారన్నది ఇక్కడ స్పష్టంగా కనిపించుచున్నది. నేడు పాఠశాలల యందు చెప్పబడి గ్రీక్ చరిత్ర యొక్క పాఠ్య గ్రంథము బెరీ అనువాడు రాసినది. దాన్ని ప్రమాణ గ్రంథంగా చెప్పుదురు. ఈ గ్రంథంలో తగినన్ని అవకతవకలు కలవు. ఒకటి ఏమనగా, అలెగ్జాండర్ దండయాత్రలో ప్రధానంగా చేసిన పని ఏమనగా వర్తకుల యొక్క రాకపోకలకు దివ్యమైన మార్గం ఏర్పరిచినాడని రాశాను. ఇంతకంటే అర్థం లేని మాట లేదు. ఎలా అనగా, ఈ అలెగ్జాండర్ పుట్టక పూర్వము కొన్ని వేల ఏండ్లుగా ఈజిప్ట్తో ఫొయినేషియా ద్వీపములతో భారతీయులు వర్తకం సాగించుచుండిరని ఆ పాశ్చాత్యులు రాసినదే. ఇది కాక ఆ బెరీ రాసిన కొన్ని వ్రాతలు బుద్ధిమంతులకు ఏవగింపు కలిగించును. బ్రాహ్మణ వేదాంతం అనుసరించడి బతికిడి బతుకు మానవ లక్షణం కల్ది కాదు. ద ఇన్హ్యూమన్ బ్రాహ్మణిక్ అసెటిజం అని రాశాడు. దీన్ని బట్టి ఆ పాశ్చాత్య చరిత్రకారులు ఎందుకు రాసినారో తెలియనగును. మన సాంప్రదాయములను మన సంస్కారములను తక్కువ పరచుటకు రాసినారని తెలియచున్నది కదా. పాఠ్యగ్రంథములలో కూడా రాజకీయంలే. ఇన్ని అబద్ధములతో కూడిన ఈ చరిత్ర పేర ఇంగ్లీష్ వాడు మన చేత చదివించను. మన వాళ్ళు చదివించుచున్నారు. నేటి విద్యావంతులలో నేను ఇంత రాసినను విశ్వసించువారు అరుదు. భగవంతుడు మన దేశంను అనుగ్రహించుగాక. చరిత్ర మన కన్నం పెట్టునా అది ఒక విశ్వాసము. మానవుని బతుకు 190 విశ్వాసముల మీద ఆధారపడి ఉండదు. ఆ విశ్వాసములే మానవుని క్రియాభిముఖుని చేయును, వాని ఆత్మలక్షణమును పాలించును. ఈ నవల యందు పాత్రల ద్వారా ఈ విషయం నిర్ణయింపబడింది. అలెగ్జాండర్ వచ్చినది గుప్త చంద్రగుప్తుడు రాజ్యం చేయుచున్నప్పుడు కానీ మౌర్య చంద్రగుప్తుని కాలంలో కాదు. అందుకనియే చంద్రగుప్తుని స్వప్నం అన్న నవల రాసినప్పుడు చివరి స్వప్నమును చెప్పి ఈ దండయాత్రకు మౌర్య చంద్రగుప్తునకు సంబంధం లేదని సూచింపబడింది. మరి 2 నవలలు వచ్చును. పాశ్చాత్య చరిత్రకారులు చేసిన తారుమారు చేత శకకర్తలైన విక్రమార్క శాలివాహనులు లేకపోవచ్చున్నారు. రాజు లేకుండా శకముండునా? వారి పురాణములందు కల్పితులనుచున్నారు. అది కాదని నిర్ధారణ చేయబడును. విక్రమార్క చక్రవర్తి రాజ్యం చేసెను. ఆయన 100 ఏండ్లు బతికెను. ఆయన సభలో కాళిదాసు ఉండెను. కాళిదాసు జ్యోతిర్విదాభరణం అను గ్రంథమును రాశాను. తన రాజు విక్రమార్కుడని చెప్పాను. తాను రఘువంశ కుమార సంభవ మేఘ సందేశములను లిఖించనని చెప్పాను. అట్టి విక్రమార్కుడు కల్పితుడగున అర్థమున్నదా? ఇది తర్వాతి నవల. ఇలా విశ్వనాథ సత్యనారాయణ గారు తన 10వ నవలైన హెలీనాకు పీఠిక రాస్తూ అందులో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇక హెలీనా నవల క్లుప్తంగా ఇలా ఉంటుంది. కథాంశము ఇలా ఉంటుంది. ఇక నవలలోని కథాంశం గురించి చెప్పాలంటే, సెల్యూకస్ కుమార్తె హెలీనా సౌందర్యవతి. తండ్రి యాంటియోకస్ నగరం నిర్మించినప్పుడు అక్కడ ఉన్న భారతీయ పండితుల ద్వారా ఆమె భారతదేశపు ముఖ్య భాష అయిన సంస్కృతం నేర్చుకోవాలనుకుంది. ఆ కాలమున భారతీయ వర్తకులు సముద్ర ప్రయాణం చేయనప్పుడు విదేశీ ధనవంతుల కోరికపై తమతో భారతీయ పండితులను కుటుంబములతో సహా పిలుచుకుని వెళ్ళేవారు. భారతీయ పండితులు ఆయా విదేశాలలో ఆసక్తి కలవారికి గణితము ఖగోళ శాస్త్రము నేర్పేవాళ్ళు. ఇలా హెలీనాకు సంస్కృతం నేర్పేడి గురువు పినాకి, అతడి భార్య రోహిణి. నవలలో ఒక సందర్భంలో విలియోనస్కు పినాకికి మధ్య జరిగిన వాగ్వాదంలో అలెగ్జాండర్ దండయాత్ర గురించి, భారతదేశంలో ఉన్న వదంతుల గురించి పినాకి చెబుతాడు. అది అలెగ్జాండర్ యోన దేశంలోనే, అంటే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్లోనే సముద్రగుప్తుని చేత ఓడింపబడి వెనుదిరిగాడని, సింధు నదిని దాటి భారతదేశంలోనికి రాలేదని, రెండవది తక్షశిలాధిపతి అలెగ్జాండర్ శరణు కోరడము, పురుషోత్తముడు అలియాస్ పోరస్ను ఓడించడము అబద్ధమని, ఎందుకంటే తక్షశిల అనేది ఒక బౌద్ధారామమని, రాజ్యం కాదని, అది అప్పటి కాశ్మీరంలోనిదని, కాశ్మీర రాజు గోపాదిత్యుడు,
అతని రాజధాని శ్రీనగరం అని అన్నాడు. ఇక పురుషోత్తముడు ఏ రాజ్యంనకు రాజో చెప్పలేదు. పురుషపురము లేదా ఇప్పటి పెషావర్ అనేది ఒక గొప్ప పట్టణం. అది సింధు దేశంలో ఉంది. ఊరు పేరు లేని ఒక రాజు, రాజ్యం పేరు లేని రాజు పురుషోత్తముడు. దీనికి చరిత్రకు ఆధారం లేదు. అప్పట్లో గ్రీక్ సిటీ స్టేట్స్ ఉన్నవి కనుక గ్రీకులు అలా ఊహించి రాసుకున్నారని పినాకి అనే పాత్ర ద్వారా చెప్పిస్తాడు రచయిత. ఇక నేపాలి అనే పాత్ర ద్వారా విలియోనస్ మెగస్తనీస్ పన్నిన కుట్ర తెలుస్తుంది. సముద్రగుప్తునితో యుద్ధం చేసి విలియోనస్ మరణిస్తాడు. మెగస్తనీస్ తప్పించుకు వెళ్ళిపోతాడు. ఇలా అలెగ్జాండర్ మౌర్య చంద్రగుప్తుడి కాలంలో భారతదేశంపైకి వచ్చినట్టుగా చేసిన అబద్ధపు ప్రచారము 10 మంది నోళ్ళల్లో పడి అదే నిజంగా చరిత్రకెక్కింది. ఇక ఆంగ్ల మానసపుత్రులైన మన భారతీయ మేధావులు కూడా దానికి వంతపాడారు. ఇక 11వ నవల వేదవతి గురించి. ఈ నవలకు కూడా ఈ నవల యొక్క పీఠికలో దీని గురించి విశ్వనాథ వారి ఏమన్నారో మనం తెలుసుకుందాం. ఇది 11వ నవల. సర్వ భారతదేశమున మరచిపోరాని విక్రమార్క చక్రవర్తి యొక్క కథ. ఈ విక్రమార్కుడు ఉజ్జయిని రాజధానిగా ఏలాడు. ఈయన శకకర్త. ఈయన మునిమనమడు శాలివాహనుడు మరి ఒక శకకర్త. ఈ 2 శకముల యొక్క సంవత్సరములు మన పంచాంగముల యందు ప్రతి సంవత్సరము ముద్రింపబడుతూనే ఉండరు. అట్టి ఈ ఇద్దరును లేరని కల్పిత పురుషులని పాశ్చాత్య చరిత్రకారులు రాసి అది మన పిల్లల చేత చరిత్రగా చదివించుచుండిరి. ఎప్పటికప్పుడు పెద్దలు పిల్లలుగా ఆ చరిత్రను చదివిన వారే కాక దాన్నే విశ్వసింతురు. ఈయన క్రీస్తు పూర్వం 82వ సంవత్సరం నుండి క్రీస్తు తర్వాత 19 వరకు ఉజ్జయినిలో రాజ్యం చేసింది. పాశ్చాత్యులు ఈ విక్రమార్కుని గుప్త చంద్రగుప్తుడుగా రాసిరి. ఈ విక్రమార్కుని పేరు విక్రమాదిత్యుడు. ఈయనకు హర్షుడు అన్న బిరుదు కలదు. విక్రమాదిత్యుడు, హర్షుడు, అశోకుడు మొదలైన పేర్లు పూర్వరాజుల్లో పలుమందికి కలవు. ఏ నాణ్యం మీద ఏ పేరు ఉన్న పేరు ఎవరికి చెందుతో తెలియకుండా మోకాటికి తలకు ముడివేసడి పాశ్చాత్యులను వారి అనుయాయులను మూలభూతములైన పురాణములను వదిలి ఈ అఖండ తాండవమును చేసిరి. గుప్త చంద్రగుప్తునకు విక్రమాదిత్యుడన్న బిరుదు కలదు. ఈయన పాట్లీపుత్రం రాజధానిగా క్రీస్తు పూర్వము 300 ఏళ్ల కింద పాలించను. అలెగ్జాండర్ దండెత్తిన కథ ఆనాటిది. ఈ గుప్త చంద్రగుప్తుని మౌర్య చంద్రగుప్తుడని రాసిరి. ఈ తలయు తోకయు లేని రాతలు మన చేత చదివించారు. అది కాదని ఎవరన్నా చెప్పించో వినరు. క్రీస్తు పూర్వము 1వ శతాబ్దంలో రాజ్యం చేసిన ఆ విక్రమార్క మహారాజు క్రీస్తు శకము 5వ శతాబ్దంలో పాట్లీపుత్రంలో రాజ్యం చేసినట్టు పాశ్చాత్యులు రాసిరి. కల్హణ పండితుడు రాసిన రాజతరంగిణిని పాశ్చాత్య చరిత్రకారులు చాలా వరకు వారి చరిత్ర రచనా దృష్టిని అనుసరించి ప్రమాణంగా స్వీకరించరు. ఆ కల్హణుడు కూడా తన రాజతరంగిణిని వీరి ప్రమాణములను అనుసరించి వ్రాసను. అతడు పూర్వరాజుల శాసనములు, వారి దాన శాసనములు, వారి కట్టడములు, పూర్వగ్రంథములను జాగ్రత్తగా పరిశీలించి తాను రాజతరంగిణిని రాస్తేనని చెప్పుకొనెను. ఆయన లెక్క ప్రకారము ఈ విక్రమార్క చక్రవర్తి క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో రాజ్యం చేసినట్టు తెలియచున్నది. దానిని కూడా పాశ్చాత్యులు పరిగణించలేదు. కాశ్మీర దేశమున శ్రేష్ఠసేనుడు అన్న రాజు ఉండెను. ఇతనికి ప్రవర్సేనుడని తుంజనుడని మరి 2 పేర్లు కలవు. ఈయనకు 2 కుమారులు. ఒకడు హిరణ్యుడు, రెండవవాడు తోరమాండు. హిరణ్యుడు క్రీస్తు శకం 16వ ఏట రాజ్యం చేసెను. మిహిరకులుడు క్రీస్తు పూర్వము 700 సంవత్సరం నందు రాజ్యం చేసెను. పాశ్చాత్యులు ఆ మిహిరకుల్ని ఈ తోరమాణుని కుమారుడని రాసిరి. హిరణ్యుడు తన తమ్ముడైన తోరమాణుని బందీ చేసెను. హిరణ్యుని తర్వాత రాజు లేకపోయాను. మంత్రులు ఉజ్జయిని నగరాధిపతి అయిన ఉజ్జయిని యందు పరిపాలించు ఈ విక్రమార్క మహారాజును తమకు ఒక రాజును పంపమని విన్నపం పంపిరి. విక్రమార్కుడు మాతృగుప్తుడు అన్నవాడిని పంపెను.
ఇక్కడ కల్హండి ఇట్లా రాసిన: ఆ దినములలో సాటిలేని ఉజ్జయిని నగరం నందు హర్షుడన్న బిరుదం కలిగిన ఏకఛత్రాధిపతి అయిన మహానుభావుడైన విక్రమాదిత్యుడు పరిపాలించుచుండెను. లక్ష్మి విష్ణువు యొక్క చతుర్బాహువులను సముద్రమున వదిలి ఈ మహారాజును ఆశ్రయించెను. ఆయన శకులను నిర్మూలనం చేసి మ్లేచ్ఛులను సంహరించుటకు అవతరింపవలసిన బాధ్యతను విష్ణువుకు తొలగించెను. ఈ రాజు కాలం నందే కాళిదాసాదులుండ్రి. ఆయన ఆస్థానంన నవరత్నములు అని పిలువబడు మహాపండితులుండ్రి. ధన్వంతరి, క్షపణకుడు, అమరసింహుడు, శంకుభట్టు, బేతాళభట్టు, ఘటకర్పరుడు, వరాహమిహిరుడు, వరరుచి, కాళిదాసు ఈ పండితులు ఆయన ఆస్థానం నందుండిరి. కాళిదాసు జ్యోతిర్విధాభరణము అన్న కావ్యం రాసను. అందులో తాను రఘువంశ మేఘ సందేశ కుమార సంభవములు అన్న కావ్యములు రాసి తిననియు, తనకు విక్రమాదిత్యుడు స్నేహితుడనియు రాసను. ఆ కావ్యములను తాను క్రీస్తుపూర్వం 33వ ఏట రాస్తినని చెప్పుకొనెను. ఇంత విస్పష్టంగా ఉన్న కాలంను, రాజులను వదిలిపెట్టి పాశ్చాత్యులు విక్రమాదిత్యుడే లేడని రాయుట, వ్రాసినది పరిగణింపబడుట ఈ దేశంనకే చెల్లింది. కొందరు పాశ్చాత్య చరిత్రకారులు మన పురాణములను, కావ్యములను చదివి భారతీయ పూర్వ చరిత్ర న్యాయంగానే వ్రాసిరి. కానీ స్మిత్, బ్యూలరు, స్టీమ్ అనే మొదలైన వారు వారిష్టం వచ్చినట్టు మార్చారు. పర్గీటర్ మొదలైన వారు కొంత న్యాయంగా వ్రాసిరని స్మిత్ మొదలైన వారే అంగీకరించిరి. కానీ వారిని తుడిచివేసిరి. విక్రమార్క చక్రవర్తి ఆస్థానం నందున్న సర్వ పండితులను మహాజ్యోతిష్ శాస్త్రవేత్తలు, అందరూ ఖగోళ శాస్త్రవేత్తలు. వారు పలు గ్రంథములు వ్రాసిరి. ఇంచుమించుగా అన్ని గ్రంథములలోనూ తాము విక్రమాదిత్యుని ఆస్థానమందు ఉంటిమని, ఆ చక్రవర్తి కాలము కలిశకమున ఇంత అనియు రాయిచునే వచ్చిరి. వారిని నన్నింటినీ పాశ్చాత్యులు దిగదొడిచి వేయుట పురాణముల యొక్కయు భారతదేశ చరిత్ర యొక్కయు దౌర్భాగ్యం. విక్రమాదిత్యుడు కలిలో 3020 సంవత్సరముల నాడు రాజ్యంలోకి వచ్చి 3120 వరకు రాజ్యం చేశాను. దానిని పురాణములు చెప్పుచున్నవి. కాళిదాసాది మహాకవుల గ్రంథముల నుండి కూడా తెలియచున్నది. ఇంతకును మెగస్తనిస్ మొదలైన వారు రాసిన శాండ్రకోటస్ అన్న శబ్దం చంద్రగుప్త శబ్దంగా తీసుకుని అప్పుడు పాలించువాడు గుప్త చంద్రగుప్తుడని కొందరు తెలియకయు, కొందరు తెలిసి మోసం చేయవలననియు మౌర్య చంద్రగుప్తుడని రాసి చేసిన తప్పు కప్పిపుచ్చుటకు పడిన తంటాలలో వారి ఇష్టం వచ్చిన దుష్టప్రాతలు రాశారు. మౌర్య చంద్రగుప్తుడు క్రీస్తుపూర్వము 1534 నాటివాడు. యుధిష్ఠిర శకము 1600 నాటివాడు. గుప్త చంద్రగుప్తుడు క్రీస్తుపూర్వము 327 వాడు. ఇద్దరి నడుమ 1200 ఏండ్ల వారడి ఉన్నది. దీని మూలంగా వారు నాటి విక్రమార్క చక్రవర్తిని రెండవ చంద్రగుప్త చక్రవర్తిగా వ్రాయవలసి వచ్చెను. ఈ దోషములన్నింటినీ మన జాతీయాభిమానం కల పెద్దలు నిరూపించుతూనే ఉండిరి. వారి వాదములకు తావు లేకుండా చేసిరి. కానీ వారిని ఎవరు చదువుదురు? టిఎస్ నారాయణ శాస్త్రి గారు అనే మద్రాసులోని ఒక న్యాయవాది శంకరుని కాలం నిరూపించుచు పాశ్చాత్యుల వ్రాతలను ఖండించను. నరసరావుపేటలోని కీర్తిశేషులు శ్రీ నడింపల్లి జగన్నాథరావు గారు మహాభారత యుద్ధ కాలంను నిరూపించిరి. చివరకు బ్రహ్మీభూతులైన శ్రీ కోట వెంకటాచలం గారు మన పూర్వచరిత్రను కూర్చి బహు పరిశోధనలు చేసి ఎన్నో గ్రంథములు రాసిరి. అనంతపుర రాజకీయ కళాశాలలోని గణితోపాధ్యులైన తిరువెంకటాచార్యుల వారు బిగోండెట్ అని పాశ్చాత్యుని గౌతమ జీవితం గౌతమ అని తీసుకుని అది అంతయు తప్పని ఖగోళ విజ్ఞానం చేత నిరూపించిరి. బుద్ధుడు క్రీస్తుపూర్వము 17వ శతాబ్ది వాడు. అతనిని పాశ్చాత్యులు క్రీస్తుపూర్వము 6వ శతాబ్ది వాణిగా మార్చిరి. బుద్ధుడు క్రీస్తుపూర్వము 1807లో చనిపోయాను. దీన్ని శ్రీ తిరువెంకటాచార్యుల వారు నిరూపించిరి. ఈ నడుమ ఒక దినపత్రికలో బుద్ధుని కాలము క్రీస్తుపూర్వం 1800 సంవత్సరం అని ప్రకటింపబడింది. అట్టి వాణిని మన చరిత్రకారులు పరిగణించుటలేదు. నా ఈ పురాణ వైర గ్రంథమాలలోని నవలలు 12ను
తత్తత్ పురాణములందు చెప్పబడిన కాలంను నిరూపించిన నేను పేర్కొన్న పండితుల రచనలను అనుసరించి రాచరికపు పాఠశాలల వారి ఆదరణం లేకపోవుగాక. పాశ్చాత్యులు రాసినది నిజమని రాచరికపు పాఠశాలల వారి ఆదరణము లేకపోవుగాక. పాశ్చాత్యులు రాసినదే నిజమని నమ్మునట్టి కొందరు మహానుభావుల నిందకు నేను పాత్రమైన అగుదునుగాక. అచ్చమైన జాతీయతాభావము హృదయంలందు నెలకొనిన భారతీయతా అభిమానులు వారి సంఖ్య కంటే ఎక్కువ సంఖ్య కలవారు దేశంలో ఉన్నారని నాకు తెలియను. ఈ నవలలు వారి కొరకు రాయిచున్నాను. శ్రీ విక్రమాదిత్యుడు, విక్రమార్కుడు, హర్షుడు అన్న బిరుదం కలవాడు. కాళిదాసాది మహాకవులను పోషించినవాడు. శకకర్త, అవతార పురుషుడు. ఉజ్జయిని యందు 100 ఏండ్లు రాజ్యం చేసిన ఆయన క్రీస్తుపూర్వము 1వ శతాబ్దంలో రాజ్యం చేసిన. దీనికి కాళిదాసాది కవుల రచనలను, పురాణములను, కల్హణుడి రాజతరంగిణియు సాక్ష్యములు. ఈ నవల ఆ మహాప్రభువు యొక్క చరిత్ర కొద్దిలో రాయుటకు నిర్దేశింపబడింది. తర్వాత ఎప్పుడో ఈ పురాణ వైర గ్రంథములు కాక హిరణ్యుడు, తోరమాండు, మిత్రగుప్తుడు, శ్రీ విక్రమార్క చక్రవర్తి వీరిని గురించి పెద్ద నవల రాయుదును. దానికి కల్హణుడి రాజతరంగిణియే ఆధారము. 12వ నవల పేరు నివేదిత. హెలీనాలో ఈ నవలలో నివేదితలో పాశ్చాత్య చరిత్రకారుల పూర్వరూపంలో పాత్రలుగా ప్రవేశపెట్టబడినవి. వారి ద్వారానే పాశ్చాత్య చరిత్రకారులు చేసిన ఈ అన్యాయం చెప్పబడుచూ వచ్చినది రాయబడింది. నవలలు కాక వేరే గత్యంతరం లేదు. మనం ఒకటి రాసినచో మరి ఒకటిగా భావించు విమర్శకులున్నారు. వారికి డబ్బిచ్చి రాయించు పత్రికాధిపతులు ఉన్నారు. వారు జన్మించినది భారతదేశం నందే కానీ వారి బుద్ధులు విజాతీయ బుద్ధులు. వారందరికీ నమస్కారములు. చెప్పి తిని కదా నా ఈ గ్రంథంలో ఎవరి కొరకు రాయిచున్నాను. దుర్బుద్ధి శాంతించునుగాక. ఇలా విశ్వనాథ సత్యనారాయణ వారు ఈ వేదవతి అనే పురాణ వైర గ్రంథమాల్లోని 11వ నవలలోని పీఠిక ఇలా ముగించారు. ఇక ఈ నవలలోని కథాంశం గురించి చెప్పాల్సి వస్తే ఈయన విక్రమార్క చక్రవర్తి గురించి, ఆయన పరిపాలనలలో భారతదేశం ఎలా ఉంది అనే విషయం గురించి ఉంది. ప్రమర వంశంలో 6వ రాజు గంధర్వసేనుడు. ఆయన తన కుమారుడైన శంకునికి పట్టం కట్టి తపస్సు చేసుకోవడానికి శ్రీశైలం వెళ్ళాడు. శంకుడు సంతానం లేకుండానే మరణించడంతో మంత్రుల కోరికపై గంధర్వసేనుడు తిరిగి వచ్చి మళ్ళీ సింహాసనం అధిష్ఠించాడు. ఈయనకు కలియుగమున 3001వ సంవత్సరమున విక్రమార్కుడు జన్మించాడు. 5 ఏండ్ల వయసులోనే హిమాలయంకు వెళ్ళి 12 ఏండ్లు తపస్సు చేసి దివ్యశక్తులతో తిరిగి వచ్చాడు. తన 19వ సంవత్సరమున కలియుగం 3020వ సంవత్సరం తన రాజధాని అంబావతి అంటే ఉజ్జయినిలో రాజుగా పట్టాభిషిక్తుడై 32 శాలబంజికలు గల స్వర్ణసింహాసనం అధిష్ఠించాడు. ఈయన శివుడి ఆజ్ఞపై భూలోకమున వైదిక మత ఉద్ధరణకు అవతరించిన గుహ్యకేశ్వరుని అంశగా భాగవత పురాణంలో చెప్పబడింది. ఈయన ఆస్థానమున కాళిదాస్ మహాకవి, వరాహమిహిరులు ఉన్నారు. కాళిదాస విరచిత జ్యోతిర్విదాభరణము విక్రమార్క చక్రవర్తికి కలి శకం 3068లో అంటే 33 BCలో అంకితమిచ్చాడు. ఈయన తన ఆస్థానంలో ఉన్న మాతృగుప్తుడనే కవిని, రాజనీతివేత్తను కాశ్మీర దేశంనకు రాజుగా పంపాడు. మాతృగుప్తుడు కాశ్మీరంనకు కలి 3115వ సంవత్సరం అంటే క్రీస్తు శకం 14వ సంవత్సరం రాజైనాడు. విక్రమాదిత్యుడు కలి 3120 సంవత్సరం అంటే క్రీస్తు శకం 19వ సంవత్సరం మరణించాడు. అదే సంవత్సరము ఆ వార్త విని మాతృగుప్తుడు విరక్తి చెంది రాచరికమును వదిలి సన్యసించాడు. ఇది కల్హణుడి రాజతరంగిణిలో కూడా వివరించబడింది. విక్రమాదిత్య చక్రవర్తి పేరిట విక్రమ శకం కలి 3044వ సంవత్సరం అంటే క్రీస్తు పూర్వం 58వ సంవత్సరం నుండి మొదలైంది. ఇది నేపాళ రాజవంశావళిలో నమోదైంది. ఈ ప్రమర వంశంలో 11వ రాజు శాలివాహనుడు. ఈయన విక్రమాదిత్యునకు మునిమనవడు.
ఈ విక్రమాదిత్యుని మరణానంతరం భారతదేశం 18 రాష్ట్రములుగా విభక్తమైంది. సామ్రాజ్యాధిపతి లేకపోవడంతో యవనులు విజృంభించారు. ఇక ఈ వేదవతి నవలలో వేదవతి వరాహమిహిరుని కుమార్తెగా చెప్పబడింది. ఈమె ఈ వృత్తాంతము చాలా విచిత్రంగా కల్పింపబడింది. ఇందులో వేదవతి మంచి సంగీతమునకు, శృతి సుభగమైన సంగీతమునకు శరీర సౌష్ఠవం కలిగి ఉండి యవన ఘోషకు, ఆ యవన సంగీతమునకు, పాశ్చాత్య సంగీతమునకు కృషించిపోయే శరీరం కలది అయి ఉంటుంది. ఈమెకు 3 పొద్దుల వేదం వినిపిస్తూ ఉండాలి, అప్పుడే ఈమె ఆరోగ్యం బాగుంటుంది. ఈమెను యవనులు ఎత్తుకుని వెళ్ళి ఈమెను దాచిపెట్టి, ఈమెకు విక్రమార్క చక్రవర్తి యొక్క విజయానికి లంక ఉంటుంది. ఈమెను దాచిపెట్టి ఈమెను కుసింపచేసి విక్రమార్క చక్రవర్తి విజయములను నాశనం చేయాలని కుట్ర పన్నుతారు. ఇందులో కూడా జయద్రథుడు సిద్ధునిలాగా వచ్చి వీరిని ప్రభావితం చేస్తూ ఉంటాడు. ఇందులో 2 గాయకులను పరిచయం చేస్తాడు రచయిత. టికటికా అనే ఒక గాయకుడి ద్వారా ఈమె ఉన్న చోటు తెలుసుకొని ఈమెను రక్షించగలుగుతారు. ఇది అంతా కల్పన. ఇందులో ముఖ్యంగా నక్షత్రశాలల నిర్మాణం గురించి, ఖగోళ శాస్త్రం గురించి, జ్యోతిష్ శాస్త్రం గురించి ఎంతో వివరంగా చెప్పబడింది. రచయిత తన విజ్ఞానాన్ని అంతా, తనకు తెలిసిన విషయంనంతా పాఠకులకు తెలియచేయాలని ప్రయత్నించాడు. ఇలాగా సాగిపోతుంది వేదవతి నవల. వేదవతి నవలలో విక్రమార్కుడు ఎలాగా చక్రవర్తి అయ్యాడు, ఎలాగ ఆ వేదములను రక్షించగలిగాడు, వేద గణితమును కాపాడగలిగాడు, నక్షత్రశాల ఎలా నిర్మించగలిగాడు అనేది నిరూపితమైంది. ఇక 11వ నవల నివేదిత. నివేదితలో శాలివాహన చక్రవర్తి గురించి వస్తుంది. శాలివాహనుడు విక్రమాదిత్యునికి మునిమనవడు. విక్రమాదిత్యుని మరణానంతరం భారతదేశము 18 రాష్ట్రములుగా విభక్తమైంది. సామ్రాజ్యాధిపతి అంటే చక్రవర్తి లేకపోవడంతో యవనులు విజృంభించారు. శాలివాహనుడు ఉజ్జయిని రాజుగా కలిశకం 3119 నుంచి 3239 వరకు, అంటే క్రీస్తు శకం 78వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 138 వరకు పాలించాడు. శాలివాహనుడు భారతదేశంలోని అన్ని రాజ్యములను జయించి సామ్రాజ్యంను నెలకొల్పి యవనులను మళ్ళీ తిరిగి చూడకుండా తరిమివేశాడు. సింధు నది దిగువ భాగమంతా భారతదేశమని, సింధుస్థానమని ప్రకటించాడు. సింధు నది పై భాగము, వాయవ్య భాగమంతా మ్లేచ్ఛస్థానమని చెప్పాడు. ఈ శాలివాహనుని గురించి 12వ నవలలైన నివేదితలో చెప్పబడింది. ఈ నివేదితకు విశ్వనాథ వారు రాసిన పీఠిక ఇలా ఉంది. ఇది పురాణ వైర గ్రంథమాలలోని చివరి నవల, అనగా 12వది. పురాణ వైర గ్రంథమాల అనగా మత్స్య, వాయు, విష్ణు, భవిష్య, భాగవతాది పురాణముల యందు చెప్పబడిన మహా విషయములు. నేడు పాశ్చాత్యులు నేర్చిన కృతక విద్యల వలన పలుమంది మన దేశీయుల చేతనే నమ్మబట్టలేదు. ఆధ్యాత్మికములు, ఆదిదైవికములు అయిన విషయముల మాట అలా ఉంచి మన చరిత్రనే నమ్మటలేదు. భారత యుద్ధం జరిగి 5060 ఏండ్ల పైన జరుగుట నమ్మబట్టలేదు. పలుమంది మన కాల ప్రమాణంను నమ్మట్లేదు. దీనికి కారణం పాశ్చాత్యులు రాసిన చరిత్ర, మన చేత చదివింపబడిన చరిత్ర. ఆ చరిత్రను వారిలో పలుమంది బుద్ధిపూర్వకంగా తారుమారు చేశారు. నిన్న కాక మొన్న కన్నులు తెరిచిన ఆ జాతి మారణాయుధముల యందలి వారి శక్తి చేత ఇతర జాతులను సర్వనాశనం చేయుట యందు వెనుదీయని వారు ప్రకృతి సిద్ధమైన అమానవత్వం చేత పరదేశములను ఆక్రమించి తద్దేశవాసులను మానసికంగా బానిసలను చేసి తమ సిద్ధాంతములే గొప్పవని, ఇతరుల జ్ఞానం తక్కువదని బోధించుట, వారి గొప్పదనమును నిరూపించుకొనుటలో
ఒక ప్రధాన మార్గం ఒకట చేత వారు మన చరిత్రను వారి ఇష్టం వచ్చినట్టు మార్చినారు. వారు ఏ దేశంలను ఆక్రమింతురో ఆ దేశంలందు ప్రజలలో విభేదములను కల్పింతురు. డివైడ్ అండ్ పాలసీ రూల్. వారిలో సమైక్యభావం లేకుండా చేయుదురు. మీలో సమైక్యభావం లేదు కనుక మీరు స్వాతంత్రంకు అనర్హులు అందురు. ఇది వారి రాజనీతి. ఇది పెద్ద రాజనీతి తంత్రం. మన దేశంలో ఆంగ్లేయులు ఈ తంత్రంను సమృద్ధిగా పండించిరి. మనలో మనకు అతుకు పెట్టరానన్ని చీలికలు తెచ్చిరి. ప్రపంచకమున ఏ ఇతర దేశంలందు లేని వర్ణభేదములు ఈ దేశంలందు ఉన్నది. వర్ణములన్న పేరు మినహాయించినచో భేదములు మానవులలో సర్వదేశంలో ఎందుండును. కానీ వారి కుతంత్రంనకు ఇది ప్రథమ సోపానమైనది. ఇచ్చటి విద్యలన్నీ బ్రాహ్మణులు రాశ్రనియు, బ్రాహ్మణులు ఆర్యులనియు, తక్కిన వారు ద్రావిడులనియు, వారి దేశములలో మత గురువులు సామాన్య ప్రజలను పీడించిన పోలిక తెచ్చి ఇచ్చట బ్రాహ్మణులు తక్కిన వారిని హింసించరనియు చెప్పిరి. తక్కిన వారిలో దున్నపోతు ఈనింది అనగా దూడను కట్టివేయు అన్నట్టు బుద్ధిని తమ విద్యాబోధన చేత తమ రాజతంత్రం చేత సాధించారు. వారి మతగ్రంథంలో క్రీస్తుపూర్వం సృష్టి జరిగి సుమారు 4000 ఏండ్లు. వారి సృష్టి అట్లే జరిగింది. సుమారు 5000 ఏండ్ల కిందట వారి దేశంలో లేవు అనగా ఆ దేశంలో ఎందు అప్పటికి ప్రజలు లేరు అని అర్థం. 10,000 ఏండ్ల నుండియో తత్పూర్వం నుండియో భారతదేశం నుండి జనులు వలసపోయి ఏ దేశంలో నివాసయోగ్యంలో చూచుకొని అందందు నివాసంలో ఏర్పరచుకుండ్రి. ఇచ్చటి నుండి వలసపోయిన వారు ఇచ్చట ఇమడలేనివారు, అల్పబుద్ధులై వేదం యొక్క పరమార్థము నేరనివారు. వారినే మన పూర్వులు మ్లేచ్చులండ్రు. కొందరు ఈజిప్టు పోయిరి, కొందరు మధ్య ఆసియా పోయిరి, కొందరు రష్యాకు పోయిరి, కొందరు గ్రీస్ దేశంకు పోయిరి. 10,000 12,000 ఏండ్ల మీద జనం వృద్ధి పొంది వారే సర్వదేశంలో ఆక్రమించుకొని తొలుత తిండి లేక అనాగరికులై ఆటవికులై జనం పెరిగిన కొద్ది సంఘములై రాజ్యములై పంటలు పండించుకుని వర్తకములు సాగించుకుని ప్రబలుచు వచ్చిరి. అందుచేత వారికి 5,000 ఏండ్ల కింద ఏమున్నది? ఏమీ లేదు. ఆ అనాగరిక స్థితిలో నుండి క్రమక్రమంగా వృద్ధి పొంది వారిలో ఎవడో ఒక వివేకి పుట్టి వాడు ప్రవక్త అయి వాడు చెప్పినదే పరమార్థమైన గడచిన 400-500 ఏండ్లలో పరమేశ్వరుడు ప్రపంచకంలో వారికి ఔన్నత్యం తేవలేనని సంకల్పించిన కాబోలు వారు తమ మారణాయుధముల శక్తి చేత మిన్నలైరి. వారి ఆధిక్యమును నిలువబెట్టుకున్నటకు తక్కిన దేశంలో ఆధిక్యమును తక్కువ పరచుట వారి దురహంకారమునకు సాక్ష్యము. ఈ దేశంన వారు చేసిన అనేకములైన ఇట్టి పనులలో మన పూర్వచరిత్ర కల్పితమనియు, బ్రాహ్మణులు కల్పించు రాశ్రనియు, అబద్ధములు రాశ్రనియు, మనకు చరిత్రయే లేదనుటయు ఒకటి. పురాణముల ఎందలి వైరము పురాణ వైరము. ఈ వైరము పాశ్చాత్య చరిత్రకారులు పూనినది, వారి అనుయాయులకు బోధించినది. మధ్య వైష్ణవమునకు నామములు పెద్ద అన్నట్టు ఈ అనుయాయులు తమ గురువుల కంటే తీవ్రంగా అవలంబించినది. దీనికి 2 కారణములు ప్రధానములుగా కనిపించుతున్నవి. మొదటిది, వారి సిద్ధాంతములు ఏ విద్యా పద్ధతిలో చంపబడి దానిలో పెద్ద పరీక్షల యందు ఉత్తీర్ణులై వేల జీతములు తెచ్చుచు దాని యందు చెదరని విశ్వాసం కలిగి ఉండుట. రెండవది, వారు కల్పించిన వర్ణభేద కుతంత్రం. ఆర్య ద్రావిడ భేద కుతంత్రంను ఆశ్రయించి కొందరు తీవ్రవాదులు జన్మచేత ప్రకృతి చేత సహజంగా ద్వేషం కలవారు. మానవులు జన్మించుటలో ప్రకృతులు భిన్నంగా ఉండును. ఒకరికి అధికారం చేయుట ముఖ్యం, ఒకరికి ఎవరినో ద్వేషించడం ముఖ్యం, ఒకరికి ధనము పోవు చేయుటే ముఖ్యం, ఒకరికి ఎప్పుడు ఎవరికో ఉపకారం చేయుటే ముఖ్యం, ఒకరికి సన్యాసిగా ఉండేటే ఉత్తమం. మానవులలో ఇట్టి సహజమైన ప్రకృతి భేదములు 100,000గా ఉండను. కనుక అట్టి వారిలో కొందరు సహజ ద్వేషవంతులు. వారి ద్వేషం వెలార్చుటకు విషయం కావలేను కదా. ఈ పాశ్చాత్యులు నేర్పిన సిద్ధాంతములను పట్టుకొని పాకులాడుట, ప్రచారం చేయుట, జీవితంలో అది ఒక పరమార్థంగా పెట్టుకుని బతుకుట. ఈ 2 రకములైన వ్యక్తుల చేత పాశ్చాత్యులు కమ్మించిన ఈ అబద్ధపు చరిత్ర అనుమాయ కొనసాగింపబడుచున్నది. తొలుత
ఈ గ్రంథమాల 16 నవలలుగా వ్రాయ సంకల్పింపబడింది. తర్వాత 12గానే ముగించనొచ్చో చాలు అనిపించినది. ఇది 12వ నవల. 12వదైనను 16వదైనను చివరి మాటలు చెప్పున్నది కావలేను కదా. ఆ చివరి మాటలన్నీ ఈ నవలలో 14వ అధ్యాయం నందు ఉన్నది. మన పూర్వచరిత్రను పాశ్చాత్యులు భంగించుటకు వారెత్తిన ఎత్తుగడ ఒకటి ఉన్నది. అది అలెగ్జాండర్ దండయాత్ర. అలెగ్జాండర్ నాటి భారతదేశ చక్రవర్తి గుప్త చంద్రగుప్త చక్రవర్తి, ఆయన కొడుకు సముద్రగుప్త చక్రవర్తి. మౌర్య చంద్రగుప్తుడు అప్పటికి 1200 ఏళ్ల కిందటి వాడు. ఈ భేదముతో వారు చరిత్రకాలం తక్కువ పరచుటకు ప్రయత్నం చేసి సాధించింది. అలెగ్జాండర్ దండెత్తి వచ్చినప్పుడు శాండ్రకోటస్ అన్న రాజు భారతదేశంలో చక్రవర్తిగా ఉండనని మెగస్తనీస్ అన్నవాడు రాసును. ఆ శాండ్రకోటస్ చంద్రగుప్తుడు కావలేను. ఈ చంద్రగుప్తుడు గుప్త చంద్రగుప్తుడు అయినచో పురాణంలో ఎందుకు చెప్పబడిన చరిత్ర సరిపోవును. సరిపోకూడదు కదా. సరిపోయినచో భారతీయ నాగరికత మరియు 1200 పూర్వం పోవును కదా. ఈ కుతంత్రమునకు మన వేదాంగములు ఎందు మిక్కిలి ఇష్టడైన మ్యాక్స్ ముల్లర్ కూడా సహాయపడను. ఇంగ్లీష్లో ఒక నానుడి ఉన్నది, నీటి కంటే నెత్తురు చిక్కన, బ్లడ్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్ అని. ఈ రీతిగా మన చరిత్ర కాలంలో 1200 ఏండ్లు తోసుకొని పోవటం వలన క్రీస్తు పూర్వము 18వ శతాబ్దంలో ఉన్న బుద్ధుడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వాడైనాడు. తక్కిన రాజ్యములు వారి రాజులు వారి పేర్లు ఇంతగా మారినమని చెప్పుటకు వెళ్ళలేదు. ఇంతకును మహాభారత యుద్ధకాల నిర్ణయం కావలేను. ఆ నిర్ణయం ఈ పాశ్చాత్య చరిత్రకారుల మార్గంలో అవలంబించుట చేత జరగదు, తెలియదు. దానికి వేరు మార్గములు ఉన్నవి. వ్యాసరచితమైన మహాభారతం నందే తత్కాల నిర్ణయం చేయుటకు వీలున్నది. భీష్ముడు ఉత్తరాయణ సంక్రమణం జరిగినప్పుడు తన శరీరంను త్యజించెను. ప్రతి సంవత్సరమున ఉత్తరాయణ సంక్రమణం జరుగును. భారత యుద్ధం నాడు జరిగిన వేళకు నేడు జరుగుతున్న వేళకు భేదం ఉన్నది. ప్రతి సంవత్సరము 50 విలుప్తల ఎడముగా ఇది జరుగుచుండరు. అప్పటికి ఇప్పటికీ జరిగిన ఈ ఎడమును ఈ భేదం చేత భాగించినచో మహాభారత కాలం 5101 ఏండ్లైనదని రుజువగును. ఈ లెక్క 1930లో మద్రాసులో ఉన్న నారాయణ శాస్త్రి గారని ఒక న్యాయవాది అప్పటికి తేల్చి చూపించాను. తర్వాత కీర్తిశేషులు నడింపల్లి జగన్నాథరావు అనే న్యాయవాది నసరావుపేటలో మహాభారత యుద్ధకాలం అన్న గ్రంథం రాసి నిరూపించను. భారతదేశ చరిత్ర చతురాననులైన బ్రహ్మీభూతులైన శ్రీ కోట వెంకటాచలం గారు తన జీవితమంతయు పాశ్చాత్యులు చేసిన ఈ అన్యాయంను విప్పిచూపుటకు వ్యయం చేసిరి. వారి గ్రంథములను అనుసరించియే నేను ఈ నవలలు రాసి తిని. దీనికి ఒకటే కారణం. మన పురాణములను రాజతరంగిణియు, కలియుగ రాజ చరిత్రము, నేపాళ రాజ చరిత్రము చెప్పిన సంగతులన్నీ మహాభారత యుద్ధం 5101 సంవత్సరములకు పూర్వం జరిగిందని ఒప్పుకొనొచ్చో సరిపోవచ్చున్నది, ఒప్పుకోనిచ్చో సరిపోవటలేదు. సరిపోవు లెక్క ఉండగా సరిపోని లెక్క పట్టుకుని రాసిన వారందరూ తప్పు రాసినట్లు ఏం న్యాయం ఉన్నది? భారతీయులనగా భారతదేశం నందు పుట్టట మాత్రమే కాదు, అనంతమయ, అఘాతమయ, అపరిచ్ఛేదమై నిత్యమైన ఈ వేదాంత పురాణ ఇతిహాసంలో ఎందు విశ్వాసం కలిగి ఉంటుట. అది ఎట్టిదనగా తల్లిదండ్రుల ఎందు భక్తి కలిగి ఉండటం వంటిది. ఆ తల్లిదండ్రులు వట్టి లక్కమ్మ లక్కయ్యలు కాదు, సీతారాములు, రుక్మిణి కృష్ణులు. ఇలా విశ్వనాథ సత్యనారాయణ గారి పీఠిక సాగిపోయింది. ఇంకా కథాంశంకు వస్తే, ఈ శాలివాహనుడి కాలంలో యవనుల దుండగములు మితిమీరిపోయాయి. వారు బలహీనలపై దాడి చేయటం, వారి ఇంట్లను తగలబెట్టడం, వారి స్త్రీలను ఎత్తుకొని పోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం అలాంటివి చేస్తున్నారు. నిరాకులుడనే ఒక యవనుడు ఒక బ్రాహ్మణ కన్యను అపహరించి వివాహం ఆడాలనుకున్నప్పుడు ఆమె బంధువులు అడ్డం పడి ఆమెను వెనక్కు తీసుకొచ్చారు. ఆమె తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. దానికి కారణము రాజు సేనాధిపతి అని నిరాకులుడు వారి మీద పగబూనినాడు. ప్రతీకారం తీర్చదలుచుకొని యవనరాజులను ఆశ్రయించాడు. వారిని రెచ్చగొట్టి శాలివాహనుని మీదకి దండెత్తేలా వారిని ప్రేరేపించాడు. ఇలాగా ప్రేరేపించినప్పుడు ఇందులో
మంత్రి కుమారుడు చంద్రకళాధరుడు. ఇతడు శాలివాహన మహారాజుకు చిన్ననాటి నుంచి స్నేహితుడు. ఇతడు ముందుగా శాలివాహనుడు చక్రవర్తి అగుటకు కావలసిన సన్నాహములన్నీ తయారు చేస్తాడు. ఇతడికి పూర్వజన్మలోని భార్య ఈ జన్మలో ఒక యవన స్త్రీగా జన్మించి ఉంటుంది. ఈమెకు పూర్వజన్మ జ్ఞానం కలిగి ఉంటుంది. ఈమె పేరు నివేదిత. ఈమె మంత్రి కుమారునికి సమయానుకూలంగా సూచనలు ఇస్తూ శాలివాహనుడు చక్రవర్తి అవుటకు కావలసిన కార్యములన్నీ నిర్దేశిస్తూ ఉంటుంది. అందువలన ఈ నవలకు నివేదిత అనే పేరు పెట్టారు. ఈ సూచనల ద్వారా శాలివాహనుడు యవనులను సింధు నది అవతలకు తరిమివేయగలిగాడు. ఇక పీఠికను కథాంశము విన్నారు కదా. ఇందులో పాశ్చాత్య చరిత్రకారులు చేసిన కుట్ర గురించి నేను కోట వెంకటాచలం గారి గ్రంథములను చదివినప్పుడు నాకు అందులో కొన్ని ముఖ్యాంశములు దొరికాయి. అవి కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ఈ పాశ్చాత్య చరిత్రకారులు ఈయనను శాతవాహనులలోని హాలుడిగా భావించి గందరగోళం సృష్టించారు. ఈ భ్రమర వంశంలోని 21వ రాజు భోజ మహారాజు. ఈయన పరిపాలనా కాలము కలియుగమున 37-39వ సంవత్సరం నుంచి 3795 సంవత్సరం వరకు, అంటే క్రీస్తు శకం 638 నుంచి 693 వరకు 56 ఏండ్లు పాలించాడు. ఇది భవిష్య పురాణమున 3వ పర్వంలో 4వ కాండలో చెప్పబడింది. ఈ రాజవంశము కురుక్షేత్రమున మహమ్మద్ గోరీతో జరిగిన యుద్ధమున నశించింది. వీరికి ఈ అగ్నివంశంలో 4 రాజవంశములు ఉన్నాయి. పృథ్వీరాజు, జయచంద్రుడు, రాణి సంయుక్త మరియు భోజ మహారాజు పేర్లు అయితే పాశ్చాత్య చరిత్రకారులు చెప్పారు. కానీ శకకర్తలైన విక్రమార్క, శాలివాహన చక్రవర్తులను చారిత్రక వ్యక్తులుగా గుర్తించక కాల్పనిక వ్యక్తులు అనుట విడ్డూరమైంది. కావాలనే వీరి పేర్లు చరిత్రలో లేకుండా చేశారు. పంచాంగముల ప్రకారము నేటికి విక్రమార్క శకము, శాలివాహన శకం ప్రకారము సంవత్సరములు లెక్క పెడుతున్నారు. ఈ శకములను ఊర్లు పేర్లు తెలియని శకరాజుల పేర్లతో అంటగట్టారు. ఈ సమీక్ష ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, విలియం జోన్స్ కుట్రపూరితంగానే భారతదేశ చరిత్రను తక్కువపరచాలనే ఉద్దేశంతోనే అలెగ్జాండర్ చంద్రగుప్తుడి మౌర్యుని కాలంలో దండయాత్ర చేసినట్టు, దానికి ఆధారం మెగస్తనీస్ ఇండికా గ్రంథము అని అంటూ అందరినీ తప్పుదోవ పట్టించాడు. భారతదేశ విజ్ఞానమును పట్ల అభిమానమున్న మ్యాక్స్ ముల్లర్ కూడా విలియం జోన్స్కు వత్తాసు పలికాడు. సంస్కృత భాష తెలియని పాశ్చాత్య భారతీయ మేధావులు తానా అంటే తందానా అన్నారు. కనీసము మనకు స్వాతంత్రం వచ్చిన పిమ్మట కూడా మన దేశ అసలు చరిత్రను వెలికి తీయకుండా తప్పులు తడక చరిత్రని ఇంకా విద్యార్థుల చేత, భావితరాల చేత చదివింపచేస్తున్నది మన భారతదేశ ప్రభుత్వము. దీనికి వారి స్వార్థపూరితమైన కారణాలు కొన్ని ఉన్నాయి. ఇప్పటికైనా మేధావులు మేల్కొని ఈ తప్పులను సరిచేయాలి. ఇక తమిళనాడులో ఎంఎల్ రాజా అనే ఒక ఆప్థమాలజిస్ట్, ప్రవృత్తి రీత్యా ఆర్కియాలజిస్ట్, ఈ చరిత్ర హిస్టారియన్, ఆయన 40,000 చారిత్రక అంశాలను గురించి, ఆ శాసనాల గురించి పరిశోధించి యూట్యూబ్లో ఆయన వివరంగా అన్నీ చెప్పాడు. అంతేకాకుండా కొన్ని తామ్రపత్రాలను ఈ పాశ్చాత్యులు ఎలా ఫోర్జరీ చేసి తమ వాదనకు అనుగుణంగా మార్చారో కూడా వివరించాడు. ఇంకా కిలాడి అనే చోట జరిగిన ఆర్కియాలజిస్టుల పరిశోధనలు రాజకీయ కారణాల వల్ల ఆపివేశారని, అది బాధాకరమని కూడా ఆయన వెల్లడించాడు. ఇలాగా కొన్ని రాజకీయ కారణాల వల్ల మన భారతదేశ అసలు చరిత్రను
ఇంకా తవ్వి పాతి సమాధి చేయడానికే కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇది సరి అయినది కాదు. చరిత్ర అన్నం పెడుతుందా అని విమర్శించేవాళ్ళు, ఇప్పుడు పాతకాలాన్ని తవ్వితే దాని ద్వారా ఉపయోగమేమో అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ చరిత్ర అనేది మనకు సరైన చరిత్ర ఉండాలి. లేనిచో పాశ్చాత్యుల చరిత్రనే కరెక్ట్ అనుకుని మనకు చరిత్ర జ్ఞానం లేదనడము, మనకు సివిలైజేషన్ ఆర్యులు వచ్చి దండయాత్ర చేసినాక లేదా ఆర్యుల మైగ్రేషన్ ద్వారానే మనకు వారు చరిత్ర నేర్పించారని చెప్పడము, ఇవన్నీ అబద్ధాలని రాబోయే తరాలకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడైనా కనీసం మన వాళ్ళు జాగ్రత్త పడి చెప్పాలి కదా. మనము మన చరిత్ర గురించి మనమే తక్కువ చేసుకుంటే ఎలాగా? ఒక ఆఫ్రికన్ ప్రావర్బ్ ఉంది, అంటిల్ ద లయన్స్ హ్యావ్ దేర్ ఓన్ హిస్టారియన్స్ ది హిస్టరీ ఆఫ్ ది హంట్ విల్ ఆల్వేస్ గ్లోరిఫై ది హంటర్ అని. అలాగా విజేతలు చెప్పిన చరిత్రనే అసలు చరిత్ర అని నమ్మాల్సి వస్తుంది. ఇది గర్హనీయము అని అనిపిస్తుంది. సరేనండి, ఇక ఈ ఎపిసోడ్ ద్వారా ఈ 12 నవలల సమీక్ష పూర్తి చేశాను. ఇంకా విశ్వనాథ వారు రచించిన చారిత్రక నవలలు 12 ఉన్నాయి. కాశ్మీర రాజగాథావళి 6 నవలలు, నేపాళ రాజగాథావళి 6 నెలలు. అవి కూడా మీకు సరళమైన తెలుగులో వినిపించదలిచాను. ఈ మధ్యకాలంలో విశ్వనాథ వారి విఖ్యాత నవల 1000 పడగలు, దానిలో నీ సామాజిక కోణం గురించి వివరిస్తూ నేను ఇచ్చిన ఒక రేడియో ప్రసంగంను కూడా మీకు వినిపించదలిచాను. నెక్స్ట్ ఎపిసోడ్ అదే 1000 పడగల మీద. నా ప్రసంగాలు వింటూ ఉండండి, మీ సద్విమర్శలు తెలియచేయండి. ప్రస్తుతానికి నేను మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. త్వరలో మళ్ళీ కలుస్తాను. మరి నా కథనం మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. మీకోసం మళ్ళీ నేను 1000 పడగలుతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా, మరి ఉంటానండి.